హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనం ఇక్కడ తెలుగు మెథడాలజీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేటివి చూద్దాం. మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు 8th ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకుని 9th ఓల్డ్ న్యూ రెండు ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు 3rd to 8th అనుకోండి, ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. మీకు చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. మెథడాలజీలో భాష, మాతృభాష బోధనా లక్ష్యాలు, ఇందులో భాగంగా మనము ఇక్కడ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ మీరు కింద కామెంట్ చేస్తూ ఉండండి. కామెంట్ బాక్స్ అనేది ఓపెన్లో పెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్ అంటూనే మనకి ఇక్కడ రాయండి. భాష అనే పదం ఏ సంస్కృత ధాతువు నుంచి పుట్టింది? ఫస్ట్ మీరు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. భాష అనే పదం ఏ సంస్కృత ధాతువు నుంచి పుట్టింది? ఫస్ట్ క్వశ్చన్ అని చెప్పి కామెంట్ చేయండి. మీరు ముందే కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను చదువుతూ ఉంటాను, మీరు ఇక్కడ కామెంట్ బాక్స్ ఓపెన్ చేసుకొని ఆన్సర్స్ అనేటివి రైట్ అవుతున్నాయి, రాంగ్ అవుతున్నాయి చూసుకోండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. భాష్ అనేటువంటి సంస్కృత ధాతువు నుంచి మనకు భాష అనేటువంటి పదం అనేది రావడం జరిగింది. భాషకు ఎన్ని రూపాలు ఉన్నాయి అంటే మనకు 2 రూపాలు అని చెప్పుకోవచ్చు. అది ఏంటి? మనకు వాగ్రూపము అంటే మనము మౌఖికంగా మాట్లాడుతూ ఉంటాం కదా, అది. లిఖిత రూపము అంటే రాత రూపము అని చెప్పి. వాగ్రూపము, లిఖిత రూపము. భాషకు ఎన్ని రూపాలు ఉన్నాయి అంటే 2 రూపాలు, వాగ్రూపము, లిఖిత రూపము. ఈ భాష్ అనేటువంటి సంస్కృత ధాతువు నుంచే భాష అనేటువంటి పదం అనేది ఉద్భవించడం అనేది జరిగింది. నెక్స్ట్, పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థనే భాష అని నిర్వచించింది ఎవరు? ఆప్షన్స్ మనకు మోస్ట్లీ అడుగుతూ ఉంటారు. నిర్వచనం గురించి ఒక బిట్ మాత్రం కంపల్సరీ వస్తుంది. ఇక్కడ మనకు చూడండి, సంశ్లిష్టం అని ఉంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. రాకెట్ అండి. ఇక్కడ మీకు హింట్ ఎలా పెట్టుకోవచ్చు అంటే రాకెట్ తయారు చేయడం చాలా సంక్లిష్టమైనటువంటి పద్ధతి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. చాలా కష్టమైనటువంటిది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. రాకెట్ అండి. ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు గారు ఏమని చెప్పారంటే మనకి ఇక్కడ బుద్ధిజీవుల అనుభవాలు అభివ్యక్తే భాష అని చెప్పారు. బుద్ధి జీవుల అనుభవాలు అభివ్యక్తే అంటే వాళ్ళు అవి వ్యక్తీకరించడమే భాష. వాళ్ళ యొక్క అనుభవాలు, బుద్ధి కలిగినటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో మానవులే కదా బుద్ధి కలిగింది, వీళ్ళ అనుభవాలు అభివ్యక్తీకరించడమే భాష అని చెప్పింది ఎవరంటే ఇగ్నర్ అండి. నెక్స్ట్, ఎన్ కృష్ణస్వామి ఏ విధంగా చెప్పాడంటే మనకు డెఫినేషను, సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే క్లిష్టమైన, మళ్ళా క్లిష్టమైనే, ఓకే, అంతే క్లిష్టమైన మానవ దృగ్విషయమే భాష అని చెప్పారు. ఎవరెవరు చెప్పారు అంటే ఎస్కే వర్మ. ఓకే, రామ్ గోపాల్ వర్మ అని గుర్తుపెట్టుకోండి. జస్ట్ హింట్ కోసం చెప్తున్నా. నెక్స్ట్ చెప్పింది 2 మనకు ఇద్దరు ఇచ్చారు డెఫినేషన్స్, దీన్ని ఒక్కదాన్నే. నెక్స్ట్, ఎన్ కృష్ణస్వామి ఇతనే ఏం చెప్పాడు? సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో,
ఓకే, అంతే క్లిష్టమైన మానవ దృగ్విషయమే భాష అని చెప్పారు. ఇక్కడ మీకు క్లిష్టము డబల్ టైం రిపీట్ అయింది. ఓకే, క్లిష్టము ఇక్కడ కా కూడా చూడండి, కొంచెం మనకు కృష్ణ అనేది చూడండి ఈ మెథడ్లోనే ఉంది కదా. సో ఈ విధంగా మీకు హిందీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏం చెప్పాను, రామ్ గోపాల్ వర్మ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఈరోజు ఇద్దరు కలిసి మనకు ఒక డెఫినేషన్ అనేది ఇచ్చారు. సో అదే అండి. నెక్స్ట్ చూద్దాము, రామచంద్ర వర్మ గారు ఏమిచ్చారంటే మనసులోని భావ పరంపర, ఈ మెయిన్ కీవర్డ్స్ అని చెప్పుకోవచ్చు. ఆ డెఫినేషన్లో కీవర్డ్ ఖచ్చితంగా ఇది కనిపిస్తుంది. సో అలాంటి కీవర్డ్స్ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోవచ్చు. మనసులోని భావ పరంపరను, ఏ పదాలు ఏ వాక్యాలు ఎదుటివారికి అందిస్తాయో ఆ పదాలనే ఆ వాక్యాలనే మనం భాష అంటామని చెప్పారు. మనసులోని మన భావాలు ఏవైతే ఉన్నాయో భావ పరంపర అనేది మీకు మోస్ట్ ఇంపార్టెంట్. రామచంద్ర వర్మ. ఇప్పుడు అయోధ్య ఉంది కదా, రాముడి గుడి. సో పరంపరగా వస్తూనే ఉంది ఎన్నో తరాల నుంచి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్కి మీరు కింద కామెంట్ చేయండి. ఆదిమ మానవులు పశు పక్షాదుల అరుపులను అనుసరించి భాష పుట్టిందని చెప్పేటువంటి వాదము. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ధ్వన్యుత్పత్తి వాదాల నుంచి మాత్రం కంపల్సరీ వస్తుంది బిట్ అనేది. ఆదిమ మానవులు పశు పక్షాదుల అరుపులను అనుసరించి భాష పుట్టింది అని చెప్పినటువంటి వాదం ఏంటి? ఆప్షన్స్ పేర్లోనే ఉంది మనకి, పశు పక్షాదులు. సపోజ్ మనకి ఇక్కడ కుక్కను తీసుకున్నట్టయితే కుక్క ఏమంటుందండి, బౌ బౌ అని అంటుంది. సో మనకు బౌ వాదం ఈజ్ ద రైట్ ఆన్సర్. పశు పక్షాదులు అరుపులు వేస్ట్ చేసుకొని కుక్క యొక్క అరుపు ఏంటి, బౌ అని. ఓకే, ఈ విధంగానే భాష అనేది పుట్టింది అని చెప్తున్నారు. ఇక్కడ ఎవరు ఆ వాదులు ఎవరంటే ఆ వాదం ఏది అంటే ధ్వన్యానుకరణ వాదం. దీన్నే మనము బౌ వాదం అని కూడా అంటాము. బౌ వాదం అన్నా ధ్వన్యానుకరణ వాదం అన్నా ఒకటే. నెక్స్ట్ అదేవిధంగా డింగ్ డాంగ్ వాదం చూసినట్టయితే ప్రకంపనలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా భాష రావడం జరిగింది అని చెప్పారు. ఇక్కడ మనకు దీన్ని బేస్ చేసుకొని చెప్పింది ఎవరంటే డింగ్ డాంగ్ వాదం అండి. సో దీన్నే మనం ఏమంటామంటే ప్రకంపన వాదం అని కూడా అంటాము. పేర్లోనే ఉంటుంది మనకు ఆల్మోస్ట్. స్వతసిద్ధ వాదం మనకు నోమ్ చామ్స్కీ గారు చెప్పారు. పిల్లవాళ్ళు సొంతంగానే వాళ్ళు భాష నేర్చుకుంటారు అని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మనకు చోమ్స్కీ గారు చెప్పారు. ఈ స్వతసిద్ధ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరంటే చోమ్స్కీ గారు అని చెప్పచ్చు. ఈ స్వతసిద్ధ వాదం అయితే మనిషి స్వతసిద్ధంగా భావాలు కలిగి ఉంటాడు, అవి వ్యక్తపరచడంలోనే వస్తుంది భాష అని చెప్పడం అయితే జరుగుతుంది. ఆప్షన్ మనకి ఇది. నెక్స్ట్ పువ్వు వాదం అంటే ఏంటంటే దీన్నే మనం ఇక్కడ టట్టట్ వాదం అని కూడా అంటాము. టట్టట్ వాదం అని కూడా అంటాము. మనుషులు ఏం చేస్తారంటే తమ భావాలను బయట పెట్టడానికి వివిధ అవయవాలను కదుపుతారంట. ఆ క్రమంలోనే భాష పుట్టింది అని చెప్తూ ఉంటారు. సో అదే మనకి ఏమవుతుందంటే టట్టట్ వాదం పువ్వు వాదం కిందికి చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇది మనకు సంబంధించి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 బౌ వాదము. దీన్ని మనం ధ్వన్యానుకరణ వాదము ఖచ్చితంగా వీటిలోంచి వస్తుందండి. డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరంటే మ్యాక్స్ ముల్లర్. నెక్స్ట్ ఇంకోటి ఉంది, ధాతువుల నుంచి భాష పుట్టింది అని చెప్తారు. ఎవరంటే ఏదంటే మనకు ధాతువాదము. దీన్ని మనకు ప్రతిపాదించింది, దీన్ని సమర్థించింది ఎవరు అంటే యాస్కాచార్యుడు. ఓకే, యాస్కాచార్యుడు ఈ ధాతువాదాన్ని సమర్థించాడు. ఇది మనకు సంబంధించి దీంతో ఈ ధ్వన్యానుకరణ వాదము, బౌ వాదము, ఈ వాదాలన్నీ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ధ్వన్యుత్పత్తి వాదాల్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కవర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్. పెదవులు అర్ధ వివృత స్థితి కంటే మరింత దగ్గరగా ఉన్నప్పుడు పుట్టేటువంటి అచ్చులు. అర్ధ వివృత స్థితి కంటే మరింత దగ్గరగా. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సంవృతాలు. సంవృతం అంటే ఏంటంటే ఓపెన్ అని చెప్పుకోవచ్చు. వివృత అంటే ఓపెన్. ఓకే, సంవృత అంటే క్లోజ్డ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ పెదవులు ఎలా ఉంటాయంటే దగ్గరగా ఉంటాయి. రెండు పెదవులు దగ్గరగా ఉండడం అనేది, పై పెదవి కింద పెదవి అనేది దగ్గరగా ఉండడం అనేది జరుగుతుంది. కొన్ని పదాలు మనకు కొన్ని అక్షరాలు పలికినప్పుడు అవి ఏవేవి అంటే మనకి ఇక్కడ ఈ ఒకసారి పలికి చూడండి. మీకు ఇక్కడ పెదవులు అనేటివి దగ్గరగానే ఉంటాయి కానీ మరి దూరంగా వెళ్ళవు. కానీ ఇక్కడ వివృతాలు చూసినట్టయితే వివృతాల్లో ఎలా ఉంటుందంటే పెదవులు అనేటివి దూరంగా ఉంటాయి, పై పెదవి కింద పెదవి. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఓకే, పలకండి. మనకు పై పెదవి కింద పెదవి దూరంగా వెళ్ళిపోతున్నాయి. ఇలాగ దూరంగా వెళ్ళాయంటే మనకి దాన్ని వివృతాలు అంటాము. లేదు దగ్గరగా ఉన్నాయి అంటే ఈ ఇలాంటివన్నీ మనం దీంట్లో పలుకుతూ ఉంటాము. దగ్గరగా ఉన్నాయంటే సంవృతాలు అంటాము. అలా ఎక్కువ వెడల్పు కాకుండా ఎక్కువ కిందికి మనకు పెదాలన్నీ మూసుకుపోయేటట్టు కాకుండా
కొంచెం పెదవులు కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు పుట్టేటివి, అంటే ఈ రెండింటికి మధ్యలో పుట్టేటివి అని చెప్పుకోవచ్చు. అర్ధ వివృతాలు అని చెప్తాము. దీన్నే మనం ఇక్కడ ఇచ్చారు అర్ధ వివృతాలు. అర్ధ వివృతాలు ఏ విధంగా ఉంటాయంటే ఏ ఏ ఓ ఓ పలికి చూడండి మనకు మీడియంగా ఉంటుంది. ఏ ఏ ఓ ఓ వీటితో పోల్చుకుంటే ఇది మనకు సంబంధించి సంవృతాలు, వివృతాలు, అర్ధ వివృతాలు. దీనికి ఆన్సర్ ఏంటంటే మరింత దగ్గరగా ఉన్నామన్నారు కదా, మనకు పై పెదవి కింది పెదవి దగ్గరగా పలికేది మనకి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, సంవృతాలు. కనీస అభ్యసన స్థాయిని గుర్తించడానికి ఏర్పడిన సంఘానికి అధ్యక్షుడు. కనీస అభ్యసన స్థాయిని గుర్తించడానికి ఏర్పడిన సంఘానికి అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్స్ కింద కామెంట్ చేయండి. ఫిఫ్త్ క్వశ్చన్కి కామెంట్ చేయండి. మెథడాలజీస్ చాలామంది అడిగారని చెప్పి మీకోసం అదే పనిగా ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది బిట్స్. ఓకే, ఇంకా బిట్స్లో చెప్పుకుంటే తెలిసిందే కదండి మన క్లాస్ ఎలా ఉంటుందో. బిట్స్ చెప్పుకున్నానంటే దాంతోపాటు ఇంకా మీకు 4-5 బిట్స్ కూడా నేర్పించేస్తాను. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆర్హెచ్ దవే. కనీస అభ్యసన స్థాయిని గుర్తించడానికి ఏర్పడిన సంఘానికి అధ్యక్షుడిగా ఎవరు వహించారు? ఆర్హెచ్ దవే. నెక్స్ట్ 6th క్వశ్చన్, భాషాపరంగా ఆంధ్ర భాషా సుకవిశేఖర అని నన్నయ్య ఎవరిని కీర్తించాడు? నన్నయ్య ఒకరిని ఏమి భాషాపరంగా కీర్తించాడంటే ఆంధ్ర భాష సుకవిశేఖరుడు అని కీర్తించారండి. అతను ఎవరిని కీర్తించాడు నన్నయ్య గారు కింది వాణిలో? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, నారాయణ భట్టు గారిని నన్నయ్య గారు కీర్తించారు. ఏమని? ఆంధ్ర భాష సుకవిశేఖరుడు నువ్వు అని చెప్పి. ఓకే, నెక్స్ట్, ఒక మండలం లేదా ఒక ప్రాంతంలో మాట్లాడేటువంటి భాష పేరులోనే ఉంది మనకి. ఒక మండలం లేదా ఒక ప్రాంతంలో మాట్లాడే భాష. కామెంట్ చేయండి. 7th క్వశ్చన్ మెథడాలజీ అండి. మీరు కంపల్సరీ అప్లికేషన్ టైపే అడుగుతారు. కంపల్సరీ మీరు కామెంట్ చేయండి. మీ ప్రజ్ఞ ఎంత ఉందో మీరు పరీక్షించుకోండి. మీకు ఎంత మార్క్స్ వస్తున్నాయి అనేది మీరు పరీక్షించుకోండి. ఆప్షన్స్ 3 అండి ఆప్షన్ 4 అండి మాండలిక భాష పేరులోనే ఉంది. ఒక మండలం లేదా ప్రాంతంలో మాట్లాడేటువంటి భాషనే మనం మాండలిక భాష అని అంటాం. మండలము, మాండలిక, సో మనకి ఇది సేమ్ హింట్గానే గుర్తుపెట్టుకోవచ్చు. పాఠ్య పుస్తకాలలో ఉండాల్సినటువంటి భాష. టెక్స్ట్ బుక్స్ అండి. పాఠ్య పుస్తకాలు అంటే టెక్స్ట్ బుక్స్లో ఉండాల్సినటువంటి భాష మోస్ట్ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కాకూడదు. గ్రాంధికమా, మాండలికమా, వ్యవహారికమా, శిష్ట వ్యవహారికమా? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, శిష్ట వ్యవహారికం భాషలో ఉండాలండి. ఇక్కడ మనకు ఓన్లీ వ్యవహారికం కాదు, శిష్ట వ్యవహారిక భాషలో మా భాష అనేది ఉండాలి. పాఠ్యపుస్తకాలలో ఉండేటువంటి భాష అనేది ఈ విధంగా ఉండాలి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. గ్రాంధికం చూసినట్టయితే మనకి గ్రాంధికం కూడా మనకు ఏమంటామంటే ప్రాచీన సాహిత్య సంపదకు నెలవైన భాష ఏది అంటే గ్రాంధికం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. దీనికైతే ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాడంటే ప్రాచీన కాలంలోనే కదా మనకు గ్రాంధిక భాష అనేది ఉండేది. ఇప్పట్లో మనకి ఎక్కువగా మనం యూజ్ చేయట్లేదు. సో అలా గుర్తుపెట్టుకోండి. ప్రాచీన సాహిత్య సంపదకు నెలవైన భాషగా ఏం చెప్తాం? గ్రాంధికాన్ని చెప్తాము. ఇంకా మనకు జనం వ్యవహరించే భాషనే మనము వ్యవహారిక భాష, దీన్నే మనం వాడుక భాష అని కూడా అంటామండి. ఈ వ్యవహారిక భాష కోసము ఉద్యమించిన వాళ్ళు ఎవరు అంటే గిడుగు వెంకట రామమూర్తి గారు ఈ వ్యవహారిక భాష కోసం ఉద్యమించడం అనేది జరిగింది. మనకు లాస్ట్కి చూసినట్టయితే టెక్స్ట్ బుక్లో ఉండాల్సినటువంటి భాష ఏంటంటే ఆప్షన్ 4 శిష్ట వ్యవహారికము. ఇంకా మాండలికానికి పైన చెప్పుకున్నాం ఆల్రెడీ. జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స అన్న కవి ఎవరు? గమనించాలి, ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది చాలా వరకు. చూడండి ఆప్షన్స్, ముందు మీరు ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ఆప్షన్స్ 9th క్వశ్చన్కి ఆన్సర్ జనని సంస్కృతంబు సకల భాషలకు దేశ భాషలందు తెలుగు లెస్స. ఇప్పుడు మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, శ్రీనాథుడు మనకు జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పాడండి. శ్రీకృష్ణదేవరాయలు కూడా మనకు చూసినట్టయితే 4 లైన్స్ ఉంటే లాస్ట్ లైన్లో వస్తుంది మనకి ఏమని? దేశ భాషలందు తెలుగు లెస్స అని. అదొకటి. స్టార్టింగ్ ఏమొస్తుందంటే మనకు తెలుగా దేలయన్న దేశంబు తెలుగేను, మనకు లాస్ట్లో వస్తుందండి ఏమని? దేశ భాషలందు తెలుగు లెస్స అని. ఫస్ట్లో అయితే మనకు జనని సంస్కృతంబు సకల భాషలకు దేశ భాషలందు తెలుగు లెస్స అనేది సెకండ్ లైన్లో ఉంటుంది. ఫస్ట్ లైన్ జనని సంస్కృతంబు ఉంది.
అది రాసింది ఎవరు అంటే మనకు శ్రీనాథుడు. ఇక్కడ మనకు లాస్ట్లో 4th లైన్లో వస్తుంది దేశ భాషలందు తెలుగు లెస్స అని. అది రాసింది ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. మరి గమనించాలి ఇక్కడ ఆర్డర్ అనేది ఏ విధంగా ఇచ్చారనేది. విద్యార్థి తనకిచ్చిన విషయాన్ని కానీ భాష మౌలికాంశాన్ని కానీ అర్థం చేసుకోవడము. పేర్లోనే ఉంది మనకు అర్థం చేసుకోవడము అని. విద్యార్థి తనకిచ్చిన విషయాన్ని భాష మౌలికాంశాలు కానీ అర్థం చేసుకోవడాన్ని ఏమంటాము? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 10th క్వశ్చన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అవగాహన, అర్థం చేసుకోవడం అంటేనే మనకు అవగాహన, అండర్స్టాండ్ చేసుకోవడము. జ్ఞానం నుంచి ఏర్పడేది ఏదంటే మనకు అవగాహన. జ్ఞానాత్మక రంగంలో ఉండే అంశాలు మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ జ్ఞానం అండి, దాన్ని బాగా అవగాహన చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అనుప్రయుక్తము, నెక్స్ట్ ఆలోచన, నెక్స్ట్ విశ్లేషణ, సమస్య పరిష్కారము. జ్ఞానం ఉంటుంది, జ్ఞానం అనేది సమపాచం చేసుకుంటావు, దాన్ని బాగా అర్థం చేసుకుంటావు, దాన్ని డైలీ యూజ్లో వినియోగం అనేది చేస్తావు, ఆలోచిస్తావు, విశ్లేషణ చేస్తావు సమస్యని, లాస్ట్కి సమస్యకు పరిష్కారం అనేది కనుగొంటావు. ఆప్షన్ మనకి ఇది ఎక్కడైతే ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. హృదయానికి చెందినదై భావావేశ రంగానికి అనువైనది. హృదయానికి చెందినది అవుతుందండి, భావావేశ రంగానికి అనువుగా ఉంటుంది. అది ఏమిటి? కింది వాణిలో. ఆప్షన్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా చూసుకోవాలి. ఆప్షన్స్ హృదయానికి చెందినదై భావావేశ రంగానికి అనువైనది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. రసానుభూతి హృదయానికి బాగా దగ్గరగా ఉంటుందండి, భావావేశ రంగానికి చెందింది ఇదైతే మనకి. నెక్స్ట్ జ్ఞాన రంగం చెప్పుకున్నాము. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగం అనేది ఉంటుంది. దీంట్లో మనకు చేతిరాత, భాషణము, వ్యాయామము, ప్రయోగశాల కృత్యాలు చేయడము. మానసిక చలనాత్మక రంగం, చలనాలు అంటే ఏంటివి? కాళ్ళు చేతులు, చేతులతో చేసేటివి ఏమున్నాయి? చేతిరాత చేతనే రాస్తావు. వ్యాయామం కాళ్ళు చేతులు ఉపయోగించి చేస్తావు. ప్రయోగశాలలో ఏమన్నా పనులు ఉంటే మనకు ప్రయోగం అనేది చేతులతోనే చేస్తావు. సో ఈ విధంగా చలనాలకు ఉపయోగించి చేస్తున్నావు. సో ఆ విధంగా మీరు హింట్ గుర్తుపెట్టుకోండి. చేతివ్రాత, భాషణము, వ్యాయామము, ప్రయోగశాల కృత్యాలు, సాంకేతిక విద్య, ఇవన్నీ మనకు మానసిక చలనాత్మక రంగంలోకి రావడం జరుగుతుంది. హృదయానికి చెందినది భావావేశ రంగానికి అనువైంది ఏది అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. రసానుభూతి. లాస్ట్ వన్నే కదా మనకి ఇంకా భావావేశ రంగం. 3 రంగాలు: జ్ఞాన రంగం, మానసిక చలనాత్మక రంగం, భావావేశ రంగము. ఈ జ్ఞాన రంగము, మానసిక చలనాత్మక రంగం ఏదైతే ఉందో దాంట్లో ఏమైతే నేర్చుకుంటాడో ఆ సంస్కారాల వల్లనే ఇతను భావావేశ రంగంలోకి అడుగు పెట్టడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది మనకు బోధనను కేవలం ఉపాధి సంపాదనకు ఎంచుకున్న వారు జ్ఞానాన్ని విలువ కట్టి అమ్ముకునే వర్తకులు మాత్రమే అని అన్నది ఎవరు? బోధనను కేవలం ఉపాధి సంపాదించుకోవడానికి ఎంచుకున్నారు, జ్ఞానానికి విలువ కట్టి మరీ అమ్ముకుంటున్నారు వీళ్ళు అని చెప్పి మనకి ఇక్కడ అనింది ఎవరు? ఈ డెఫినేషన్ ఇచ్చింది అంటే ఈ మాట అనింది ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. కాళిదాస్ అన్నాడండి ఆ మాట. ఓకే, కాళిదాస్ గారు అనడం అయితే జరిగింది. జాన్ ఆడమ్స్ ఏమని అన్నారంటే మనిషిని మనిషిగా తీర్చిదిద్దువారే ఉపాధ్యాయులు అని చెప్పి జాన్ ఆడమ్స్ ఉపాధ్యాయుల్ని అనడం అయితే జరిగింది. ఈయనైతే మనకి ఈ విధంగా అన్నాడండి, వాళ్ళు ఓన్లీ సంపాదన కోసమే చేస్తున్నారు అని చెప్పి అనేది అయితే కాళిదాసు. జాన్ ఆడమ్స్ అయితే ఏమన్నారంటే తీర్చిదిద్దువారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మనిషిని మంచిగా తీర్చిదిద్దేవారు ఉపాధ్యాయులు అనేది ఎవరంటే జాన్ ఆడమ్స్. మన ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకైతే తీర్చిదిద్దుతారు, పిల్లల్ని కానీ భర్తని కానీ. సో ఈ విధంగా మీరు తీర్చిదిద్దడం అంటే ఇలాగ మీరు గుర్తుపెట్టుకోండి. జస్ట్ హింట్ కోసం చెప్తున్నా. నెక్స్ట్ టిఎన్ డాల్ట్ గారు ఏం చెప్పారంటే ఇక్కడ ప్రపంచంలో అత్యున్నత ప్రాధాన్యం గల ఉపాధ్యాయ వృత్తిని నేను విశ్వసిస్తాను అని చెప్పి డాల్ట్ గారు ఇక్కడ డెఫినేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే టీచర్ గురించి చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఊష్మాక్షరాలని వేటిని పిలుస్తారు? ఊష్మాక్షరాలు అని వేటిని పిలుస్తారు? ఆప్షన్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి కూడా చూసుకోవాలి. సింపుల్గానే ఉంటుంది కానీ రాంగ్ పెడతా ఉంటారు చాలామంది. ష, స, హ వీటిని మనం ఊష్మాక్షరాలు అంటాం, ఊష్మాలు అంటాం. యారా లావాని అంతస్తాలు అంటాము. ఓకే, అంతస్తాలు. గ, జడ, దబని మనం ఇక్కడ సరళాలు అంటాం, సరళంగా పలికేటివి, తేలికగా పలికేటివి. పరుషాలు అని వేటిని అంటాం? కచట తపల్ని అనడం అయితే జరుగుతుంది, కచట తపలు. ఓకే, నెక్స్ట్ స్థిరాలు అని కూడా మనకు అడుగుతూ ఉంటారు. స్థిరాలు అని వేటిని అంటారు అంటే కచడ తపలు, గజడ దబలు తప్ప మిగిలినటివి, అంటే ఒత్తుగా ఉంది కదా ఈ లైన్ అంతా,
ఒత్తుగా ఉంది కదా ఈ లైన్ అంతా, మళ్ళీ లాస్ట్లో ఉండేది ఈ లైన్ అంతా మనం ఏమంటామంటే స్థిరాలు అంటాం ఈ మూడిటిని. ఎందుకు స్థిరాలు అంటే ఏంటివి? స్థిరంగా ఉండేటివి, అంటే మారకుండా ఉండేటివి, మార్పు లేకుండా ఉండేటివి. ఈ కాలు గాలు ఏమవుతాయి? మార్పు చెందుతాయి. ఎక్కడ చెందుతాయంటే సందులు చేసినప్పుడు మీరు సందులు చేసేటప్పుడు మనము కచడ తపలు కొన్ని సందుస్లో మనకి గజడ దెబ్బలుగా మారుతాయి కదా. సో అంటే మారినాయి కదా, ఈ స్థిరాలు కాదు. అందుకే మనకు వీటిని స్థిరాలు అని అనరు, ఓన్లీ ఒత్తుగా వీటిల్ని అంటాము. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఒత్తుగా వీటిల్ని అంటాము. లాస్ట్లో ఉన్నటువంటి అనునాసికాల్ని మనం ఇక్కడ స్థిరాలు అనడం అయితే జరుగుతుంది. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనము భాషా నైపుణ్యాలు సెకండ్ లెసన్. సంభాషణల ద్వారా విద్యార్థుల్లో ఏ సామర్థ్యాన్ని ఉపాధ్యాయుడు గుర్తిస్తాడు? సంభాషణల ద్వారా చూసినట్టయితే ఆప్షన్స్ కింద కామెంట్ చేయండి. సంభాషణల ద్వారా విద్యార్థుల్లో ఏ సామర్థ్యాన్ని ఉపాధ్యాయుడు గుర్తిస్తాడు? ఇంకా సెకండ్ యూనిట్కి వచ్చేసాం కదా, మీరు ఇంకా 1 అని పెట్టే కామెంట్ చేయండి. ఇప్పుడు సెకండ్ యూనిట్ ఎన్ని మార్క్స్ వస్తే చూసుకోండి. ఆప్షన్స్ భాషణం అండి. మనకు సంభాషణలు అంటే ఓన్లీ భాషణం ఉంటుంది కానీ మనకేమి లేఖనము పఠనము శ్రవణంతో పని ఉండదు. సో ఇక్కడ మనకి భాషణంనే ఎక్కువగా మనకి ఉపాధ్యాయుడు పరీక్షించడం అనేది జరుగుతుంది. కథల్లో పాత్రల్ని విద్యార్థులచే ప్రదర్శింపజేస్తే అది ఏమవుతుంది? కథలో పాత్రల్ని విద్యార్థుల చేత ధరింపచేసి వాళ్ళ చేత మనకు నాటకం అనేది వేయిస్తామండి. సో దాన్ని ఏమవుతుంది? ఆప్షన్స్ కింద వాటిల్లో పేర్లోనే ఉంది మనకి. ఆప్షన్ ఏ అండి, నాటకీకరణ. పిల్లల్ని మనకు వేషధారణ అంతా మార్చేసి వాళ్ళని నాటకం వేయమని చెప్పడం అండి, నాటకీకరణ. నెక్స్ట్ మొదట నెమ్మదిగా మొదలుపెట్టి పోను వేగం ఎక్కువ చేసి చివరిలో అస్పష్టంగా అర్ధరహితంగా మాట్లాడుతూ ఉంటారు. సో దాన్ని ఏమంటాము కింది వాణిలో? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సమవేగ రాహిత్య దోషము. ఇక చూడండి, వేగం అనేది ముందు ఎక్కువగా ఉంది, మళ్ళీ తగ్గిపోయింది, అంటే సమవేగం లేదు. రాహిత్య దోషం, రాహిత్యం అంటే ఏంటి? సమవేగం లేకపోవడము, ఓకే, దోషం అనేది జరిగింది అని. సో ఇది మనకు పేరులోనే ఉంటుంది. ఇవి మనకు ఎక్కడ చూస్తామంటే భాషా దోషాలండి. మనకి ఇక్కడ వాగ్దోషాలు అని చెప్పి వాగ్దోషాలు 3 రకాలుగా ఉంటుంది. అది ఫస్ట్ది ఏంటంటే భావదోషము, సెకండ్ది భాషా దోషము, థర్డ్ది ఉచ్చారణ దోషము. పేరులోనే ఉంది. భావదోషం అంటే ఏంటి? ఆ సెంటెన్స్ భావన అనేది మనకు భావం అనేది అంటే ఆ విషయం అనేది రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ తిక్కన్నకు ఆది కవి అని బిరుదు కలదు అని అంటారు. అంటే ఇక్కడ మనకు అసలు ఆ సెంటెన్స్ రాంగ్గా ఉంది, అంటే మనకు తిక్కనకు కాదు ఆదికవి అనేటువంటి బిరుదు. ఇలాంటివన్నీ మనకు భావం లోపం ఉంది కాబట్టి దాన్ని భావదోషం అని చెప్పి అంటాము. భాషా దోషం అంటే భాషకు సంబంధించిన దోషాలండి. అంటే సరిగ్గా సంధి చేయలేకపోవడము, సంధి కలపమంటే సరిగ్గా కలపలేకపోవడము, వ్యాకరణం సంబంధించి ఏమన్నా ఇలాంటి మనకు మిస్టేక్స్ ఉంటే దాన్ని భాషా దోషం అంటాము. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఉచ్చారణ దోషాలు. ఈ ఉచ్చారణ దోషాల్లో భాగంగానే ఇవన్నీ మనం చూసుకోవడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏంటంటే వేగోచ్చారణ దోషము. వేగోచ్చారణ అంటే ఏంటంటే వేగం అంటే ఏంటి? స్పీడ్. శ్రోతలు అనేవాళ్ళు స్పష్టంగా లేనంత స్పీడ్గా చెప్తూ ఉంటారండి. అంటే ఎదుటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎదుటి వాళ్ళకి ఎలా ఉండాలి? ఆ వాక్యం అర్థం చేసుకునేంత టైం అన్నా ఉండాలి. లోడ గ్యాప్ లేకుండా మనకు అక్షరం అది ఎదుటి వాళ్ళు గ్రహించడానికి, ఆ వాక్యం ఏంటి, ఆ పదం ఏంటి గ్రహించడానికి వీలు లేకుండా అంత వేగంగా మాట్లాడామనుకోండి, అది ఏమవుతుందంటే వేగోచ్చారణ దోషము అంటాం. అంటే అంత ఎక్కువ వేగంగా మాట్లాడడం అనేది మాట్లాడకూడదు. ఓకే, అంటే సింపుల్గా చెప్పాలంటే వేగం ఎక్కువ స్పీడ్గా మాట్లాడుతూ ఉండడము. సమవేగ రాహిత్య దోషము. సమవేగ రాహిత్యం అంటే ఇదే అండి. అంటే సమవేగం అంటే చెప్పాను కదా, ఈక్వల్ వేగంతో కాకుండా ముందు వేగం అనేది నెమ్మదిగా స్టార్ట్ చేసి తర్వాత పోను ఎక్కువ స్పీడ్గా మాట్లాడేసి తర్వాత అర్ధరహితంగా మాటలు అనేటివి ఉంటే కనుక దాన్ని మనం సమవేగ రాహిత్య దోషం అంటాం. అంటే ముందు ఏ విధంగా మనం మాట్లాడామో ఆ వేగంతో కాకుండా వేగం మారుతూ పోయింది కదా, సో సమవేగం అనేది లేదు ఇక్కడ. సో సమవేగ రాహిత్య దోషం అని చెప్తాం. నెక్స్ట్ సమస్వర రాహిత్యము. ముందు ఏం చేస్తామంటే బాగా గంభీరంగా మాట్లాడతావు, బాగా స్పీడ్ కాదండి గొంతు బాగా గంభీరంగా మాట్లాడతావు అంటే నెక్స్ట్ కొంచెం గడిచే కొద్దీ ఏం చేస్తావంటే అది మాట్లాడేటప్పుడే మళ్ళీ వాయిస్ అనేది స్లోగా తగ్గించడం జరుగుతుంది. వాయిస్ బేస్ చేసుకొని ఇక్కడ స్వర అంటే ఏంటి?
స్వరము అంటే వాయిస్ బేస్ చేసుకొని మొదటేమో బాగా వినబడేటట్టు ప్రారంభిస్తారు, తర్వాత చిన్న చిన్నగా పిల్లి మాదిరితో మాట్లాడుతూ ఉండడము, అంటే మనకు ముందున్నటువంటి స్వరం మళ్ళీ కంటిన్యూ కాలేదు. సో దాన్ని ఏమంటామంటే సమస్వర రాహిత్యము అంటామంటే. నెక్స్ట్ ధారాళంగా మాట్లాడలేకపోవడము, మాటల్లో మనకు చూసినట్టయితే విషయం కానీ తెలియదు అనుకోండి, ఏమన్నా ఇప్పుడు మ్యాటర్ ఒకటి ఉంది, విషయం చెప్తూ ఉన్నాము, ఆ విషయం గురించి నీకు సరైన అవగాహన లేనప్పుడు ఏం చెప్తావు, తడబడతా ఉంటావు. ఓకే, మధ్యలో ఆగిపోతూ ఉంటావు. ఓకే, డౌట్ ఉన్నప్పుడు, మీకు విషయం తెలియనప్పుడు అలాగ మనకు కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే ధారాళంగా మనం చెప్పడం అనేది కుదరదు, ధారాళంగా మాట్లాడలేము. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనము ధారాళంగా మాట్లాడలేకపోవడం అని చెప్పి అనడమైతే జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఒకటి ఉంటుంది, ధ్వనులు తారుమారు అవ్వడము. ధ్వనులు తారుమారు, కొంతమంది ఒక పదం బదులు ఇంకో పదం పలుకుతూ ఉంటారు, పుట్టుకతోనే కొంతమందికి రావడము, కొంతమంది ఇప్పుడు షా పలకమంటే సా పలకడము, ఇలాంటివన్నీ మనకి ఏమవుతాయంటే ధ్వనులను తారుమారు చేయడం కిందికి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇదండి మనకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్. లోకాన్ని నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. లోకాన్ని చూడడానికి కన్ను ఎంత అవసరమో లోక జ్ఞానాన్ని పొందడానికి అవసరమయ్యేది ఏమిటి కింది వానిలో? వీటిల్నే మనము భాషా కౌశలాలను కూడా అంటాము. చతుర్విధ భాషా నైపుణ్యాలు, నైపుణ్య చతుష్కము, భాషా కౌశలాలను కూడా అంటాము. వీటిని శ్రవణం, భాషణం, పఠనం, లేఖనాన్ని. వీటిల్లో మనకి లోకాన్ని చూడడానికి కన్ను ఎంత అవసరమో లోక జ్ఞానాన్ని పొందడానికి కింది వానిలో ఏది అవసరం అని చెప్తూ ఉన్నారంటే ఆప్షన్ డి అండి, పఠనం అనేది చాలా అవసరము. లోకాన్ని చూడడానికి కన్ను ఎంత అవసరమో లోక జ్ఞానాన్ని పొందడానికి పఠనం అంతే అవసరము. పఠనం ద్వారానే కదా అంటే చదవడం ద్వారానే కదా మన పూర్వ చరిత్రలన్నీ మనం తెలుసుకోగలుగుతున్నాము. సో అంటే ఎవరెవరు ఏ విధంగా ఉంటారు, ఎలా ఉంది లోక జ్ఞానం అనేది, లోకంలో ఏ మనుషులు ఏ విధంగా ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది. సో ఇది మనకు సంబంధించి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. లిఖిత రూపంలో ఉన్న అంశాన్ని వాగీంద్రియాల సాయంతో తగిన వేగంతో తడబాటు లేకుండా స్పష్టంగా భావస్ఫోరకంగా పఠించడము. వాగేంద్రియాల సాయంతో అంటే మన నోటి సాయంతో. ఆప్షన్స్ మనకు పఠనాలు 2 రకాలుగా ఉన్నాయండి, చదివే రీతిని బట్టి 2 రకాలుగా ఉన్నాయి. ఓకే, ఆ 2 రకాలు కూడా ఏంటివంటే చదివే రీతిని బట్టి అండి, ఎలా చదువుతున్నావు, బయటికి చదువుతున్నావా లోపలికి చదువుతున్నావా అని. బయటికి చదివామంటే ప్రకాశ పఠనం, అంటే బయటికి నీ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది చదివేటప్పుడు. కొంతమంది మనసులో చదువుకోవడం రాదు, లైబ్రరీలో చదివేది ఏదంటే మౌన పఠనం అండి. ఇదైతే మనకు 1 అని చెప్తాం, ఇదైతే 2 అని చెప్తాము. లైబ్రరీస్లో మనకు సైలెంట్గా కళ్ళతోనే రీడ్ చేయడం అనేది జరుగుతుంది, అది మనకు మౌన పఠనం, సైలెంట్ రీడింగ్ అంటాము. కొంతమందికి అలవాటు ఉంటుంది, బయటకే చదివితేనే గుర్తుంటుంది వాళ్ళకి, సో అది వరకు ప్రకాశ పఠనం అనేది అవుతుంది. బయటికి చదివామంటే దాన్ని ప్రకాశ పఠనం, మనసులో చదువుకున్నామంటే మౌన పఠనము. ఇక్కడ మనకు అడిగింది ఏంది, వాగ్వింద్రియాల సాయంతో అంటే నోటు సాయంతో నువ్వు స్పష్టంగా బయటికి చదువుతున్నావండి, తడబాటు లేకుండా స్పష్టంగా భావాన్ని నువ్వు భావస్ఫోరకంగా మనకి చదవడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి ఏమవుతుందంటే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రకాశ పఠనము. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం చూసినట్టయితే మనకి చదివే రీతిని బట్టి 2 రకాలుగానే వర్గీకరించారు, ప్రకాశ, మౌన. ఇక్కడ మనకు క్షుణ్ణ పఠనం ఏంటంటే ఒక విషయాన్ని గురించి చూసినట్టయితే దాన్ని క్షుణ్ణంగా మనము పఠించడము, ఆ విషయాన్ని గురించి హోల్ మ్యాటర్ అంతా నువ్వు చదువుకోవడం అనేది జరుగుతుందండి. ఓకే, చదవాల్సిన విషయం ఏదైతే ఉంటుందో అదంతా ఏది వదలకుండా మొదటి నుంచి చివరి వరకు ఓకే మొత్తం మనము ఆ విషయం గురించి తెలుసుకొని చదువుకున్నట్లయితే కనుక అది క్షుణ్ణ పఠనం అవుతుంది. నెక్స్ట్ మనకి విస్తార పఠనం చూసినట్టయితే ఇది షార్ట్ కట్ అని చెప్పుకోవచ్చు. కొంచెము క్షుణ్ణ పఠనంతో పోల్చుకుంటే దీన్ని మనం కొంచెం తక్కువగానే చెప్పుకోవచ్చు. అంటే స్థూల అభిప్రాయాలని గ్రహించగల సామర్థ్యం అనేది మనకు కలిగి ఉంటుంది. ఇది స్థూల అభిప్రాయాలు గ్రహించగల పఠనాన్ని మనం ఏమంటామంటే విస్తార పఠనము అంటాం. క్షుణ్ణం అంటే మొత్తం చదువుతామండి, విస్తార అంటే మనము కావాల్సింది అంటే సంక్షిప్త రూపంలో మనము ఇక్కడ మనకి ఏమంటాము కుదించి మనము తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ చూద్దాం, పలుకుతున్న శబ్దస్థానం కంటే చూస్తున్న శబ్దస్థానం ముందున్నప్పుడు దాన్ని ఏమంటారు? పలుకుతున్నటువంటి శబ్దస్థానం కంటే ఓకే నువ్వు పలుకుతున్న ఒక వాక్యం అనేది నువ్వు పలికేటువంటి ఆ వాక్యం కంటే నువ్వు పలుకుతున్నటువంటి ఆ శబ్దం కంటే నీ చూపు ఎక్కడ ఉందంటే ఈ వాక్యం అనేది నువ్వు చదివేది ఇప్పుడు ఇక్కడ సపోజ్ వివిధ ఉందనుకోండి, వివిధ విషయాలు చదవడము అని ఉంటే నీ చూపు ఏమో విషయాలు చదవడం మీద ఉంది,
నీ వాయిస్ ఏమో వివిధ అని వస్తుంది, అంటే నీ చూపు ముందు వెళ్ళిపోతుందండి నెక్స్ట్ ఏం చదవాలా అనే ఆతృతతో. ఓకే, నెక్స్ట్ ఏం చదవాలా అనేది నువ్వు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నావు. విషయాలు అనేది కళ్ళేమో ఇక్కడ ఉన్నాయి, నీ నోరు వాక్యం ఏ చదువుతుంది ఇంకా ఇక్కడనే ఉంది, ఇంకా ముందుకు వెళ్ళలేదు, చూపేమో వెళ్ళిపోయింది. సో ఈ విధంగా ఉంటే కనుక మనకి ఏమవుతుందంటే కింది వాటిలో చూసుకుంటే పురోగమన, తిరోగమన, ఉభయ, విశిష్ట చెప్పాలి ఇక్కడ ఆప్షన్స్. పురోగమన వాగ్మయ సమితి నమితి. ఇక్కడ మనకు నీ చూపు అనేది ముందు ఉంటుంది, నీవు పలకడం అనేది వెనక పక్క ఉంటుంది, అంటే చూపు అనేది నీకు ముందు వెళ్ళిపోతూ ఉంటుందండి. చూసేదేమో ముందర పక్క నెక్స్ట్ ఏం చదవాలా అనేది నువ్వు చూస్తూనే ఉంటావు పక్కన ఉన్నటువంటి వాక్యాన్ని. చదివేదేమో నీ నోరు పలికేదేమో దీని ముందు ఉన్నటువంటి పదం పలుకుతూ ఉంటుంది. ఇది మనకు చాలా యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. పిల్లవాళ్ళకి ఎక్కువగా అలవాటు చేయాల్సింది ఏది అంటే ఇదే అండి. ఓకే, నెక్స్ట్ తిరోగమన ఎలా ఉంటుందంటే రివర్స్. పలుకుతున్నటువంటి శబ్దం అయితే ముందుంటుంది, చూస్తున్నటువంటి చూపు అనేది ఇక్కడ ఉంటుంది. పలుకుతున్న శబ్దం ముందుంటుంది, చూస్తున్నటువంటి చూపుని ఇక్కడ ఉంటుంది. స్లోగా వెళ్తా ఉంటుంది, అంటే తిరోగమన రివర్స్ అని చెప్పుకోవచ్చు. పురోగమనకే రివర్స్. ఇది మనకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనం ఎక్కువగా పిల్లవాళ్ళకి అలవాటు చేయాల్సింది ఏంటంటే పురోగమన వాగ్మయ సమితిని మనం ఇక్కడ అలవాటు చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, గాసట బీసటగా వివిధ విషయాలు చదవడం కంటే విషయం ఒక్కటే అయినా క్షుణ్ణంగా చదవడం మేలు అన్నటువంటి వారు ఎవరు క్రింది వానిలో? గాసట బీసటగా వివిధ విషయాలు చదవడం కంటే విషయం ఒక్కటైనా సరే బాగా లోతుగా చదవాలంట, బాగా క్షుణ్ణంగా చదవాలంట, అది చదివితే మేలు అని చెప్తున్నారు. ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నాష్. ఇది మనకు చెప్పింది ఎవరంటే నాష్. బాహ్య పఠనం ద్వారా కానీ మౌన పఠనం ద్వారా కానీ స్థూల అభిప్రాయాలను గ్రహించగల పఠనము. ముందు చెప్పాను ఇంతకుముందే. బాహ్య పఠనం అంటే ఏంటంటే ప్రకాశ పఠనం అని కూడా అంటాం. ప్రకాశ పఠనాన్ని బాహ్య పఠనం అని కూడా అంటాము. ఎందుకంటే ప్రకాశ పఠనంలో ఏముంటుంది, బయటికి చదివేస్తూ ఉంటావు నువ్వు లోపల చదువుకోకుండా. సో బాహ్య అంటే ఏంటి, బయటనే కదా. సో ఇది మనకు సేమ్ నేమ్ అండి. బాహ్య పఠనము ప్రకాశ పఠనాన్ని అని కూడా అంటారు. దీని ద్వారా కానీ లోపల మనసులో చదువుకోవడం కానీ స్థూలాభిప్రాయాన్ని గ్రహించగల పఠనము, అంటే స్థూలంగా ఉన్నటువంటి అభిప్రాయాల్ని మనం గ్రహించినామంటే అది ఏ రకమైంది, క్షుణ్ణన, విస్తారణ? ఆప్షన్స్. విస్తార పఠనం ఆల్రెడీ చెప్పాను. లోతుగా మొదటి నుంచి చివరి వరకు మొత్తం చదువుతున్నారనే మీనింగ్లో వచ్చిందంటే మనకు క్షుణ్ణ. ఇదైతే మనకు స్థూల అభిప్రాయాలు అనుకోండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. రాసేటప్పుడు చేతి మణికట్టు ఎన్ని డిగ్రీల కోణంతో ఉండాలి? రాసేటప్పుడు ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 42 డిగ్రీస్ ఉండాలి. కింద కామెంట్ చేయండి. లింపితి అంటే ఆప్షన్స్. లింపితి అంటే ఏంటంటే ఇక్కడ మనకి లేఖనం అండి. లేఖనం అనేటువంటి పదము దేని నుంచి వచ్చింది అంటే లింపితి అనేటువంటి పదం నుంచి రావడం జరిగింది. లింపితి అంటే ఏమిటి? ఆప్షన్స్. వర్ణాలను పూయడం అని అర్థం లింపితి అంటే. ఓకే, లేఖనం అనేది లింపితి నుంచి రావడం జరిగిందండి అనేటువంటి పదం నుంచి. వర్ణాలను పూయడం అని అర్థం లింపితి అంటే. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్ కింద కామెంట్ చేయండి. రాసేటప్పుడు అక్షరానికి మధ్య ఉండాల్సినటువంటి వ్యవధానము పాటిస్తూ సమానత్వం కలిగి ఉండడము. రాసేటప్పుడు అక్షరానికి మధ్య వ్యవధానం పాటిస్తూ, అంటే ఎక్కువ ఇప్పుడు అక్షరం రాయాలనుకోండి, అక్షరము ఇంత దూరం రాయాల్సిన అవసరం ఉందా? లేదు కదా, పక్కపక్కన రాయొచ్చు కదా. సో ఈ విధంగా మధ్య వ్యత్యాసం అనేది ఎక్కువగా ఉండకుండా కరెక్ట్గా మనం పాటిస్తూ పోయి సమానత్వంగా రాసామంటే దీన్ని ఏమంటారు, ఈ రకమైనటువంటి పద్ధతిని అంటే? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సమత అండి. సమత మన పేర్లోనే ఉంది, సమానత్వం, సమత. ఓకే, నెక్స్ట్ భంగిమ అంటే ఏంటంటే సరిగ్గా కూర్చోవాలి రాసేటప్పుడు. ఎలా అంటే అలా కూర్చొని పనుకొని రాసుకోవడం అవన్నీ చేయకూడదు. ఇక చెప్పారు కదా, కోణం కూడా చెప్పారు. సో ఈ విధంగా. నెక్స్ట్ రాసే విధానం ఏ విధంగా ఉండాలి అనేది మనకు రీతి కిందికి వస్తుంది. స్పష్టత అంటే వేగం అనేది మనం చూసినట్టయితే స్పష్టతగా ఉండాలి. రాసే విధానంలో ముఖ్యమైనది ఏది అంటే స్పష్టత. ఇక్కడ రీతి అంటే ఏంటంటే రాసే విధానము అంటే మనకు అందంగా ఉండాలండి. రాసే రీతి ఏ విధంగా ఉండాలి, అక్షర స్వరూపం అనేది బాగా వంకలు గింకలు పోకుండా బాగా స్పష్టంగా ఉండాలి. ఇవంతా ఏంటంటే మంచి దస్తూరికి ఉండాల్సిన లక్షణాల్లో మనం చూసుకుంటాము ఏమేమి ఉండాలి అని. రీతి ఉండాలి, సమత ఉండాలి, స్పష్టత ఉండాలి, వేగం ఉండాలి,
భంగిమ ఉండాలి. ఇప్పుడు నువ్వు వేగంగా రాసావనుకో డాక్టర్స్ మాదిరితే అక్కడ మీకు హ్యాండ్ రైటింగ్ రాదు. సో వేగం అనేది ఒకటేగా నువ్వు పాటిస్తూ ఉండాలి. ఎక్కువ వేగము మళ్ళీ లాస్ట్ వేగం కాకుండా. ఎగ్జామ్స్లో మనం ఫస్ట్లో చిన్నగా రాస్తాం, మళ్ళీ లాస్ట్ టైం అయిపోతుందని చెప్పి స్పీడ్గా రాస్తాం కదా. సో అట్లా రాయకూడదు. అట్లా రాసామంటే మంచి దస్తూరి అనేది రాదు, అంటే మంచి హ్యాండ్ రైటింగ్ అనేది రాదు. నెక్స్ట్, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇది ఏ నైపుణ్యానికి చెందుతుంది? ఇది మనకు చూసినట్టయితే ఏ నైపుణ్యాన్ని తెలియజేస్తుంది? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేది. ఆప్షన్స్ కింద కామెంట్ చేయండి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది మనకు దాంట్లోనే ఉంది మనకు ఆప్షన్ డి అండి. భాషణం, నీ భాషణం మంచిదైతే, భాష మాట్లాడేటువంటి పద్ధతి మంచిదైతే, ఓకే, అంటే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడము, బూతులు మాట్లాడకుండా, సో అలాంటివి ఎవరి నుంచి వచ్చాడో మరి మంచిగా మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో అది మనకు ఆప్షన్ డి అండి, భాషణం బేస్ చేసుకొని. కథ చెప్పడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటి? కథ చెప్పడం వల్ల కలిగేటువంటి ప్రధాన ప్రయోజనం ఏమిటి? ఆప్షన్స్: వాచిక చర్య అభివృద్ధి చెందుతుంది. సరిగ్గా సంధి చేయలేకపోవడం ఏ దోషానికి ఉదాహరణ? పైన చెప్పాను దోషాలు అనేటివి, వాగ్దోషాలు. సరిగ్గా సంధి చేయలేకపోతున్నాడు పిల్లవాడు. సో అతను దేంట్లో లోపం ఉన్నట్టు? భావన, భాషణ, ఉచ్చారణన? ఆప్షన్స్: ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. భాషా దోషము, భావదోషం కాదు. సెంటెన్స్ అనేది మనకు కరెక్ట్గానే ఉంది అంటే మనకి ఇక్కడ సెంటెన్స్ కరెక్ట్గా లేకపోతే మనకి ఇక్కడ భావదోషం అనేది ఉంటుంది. అంటే ఒకరికి రావాల్సిన బిరుదు ఇంకొకటి పెట్టడము, అంటే మనకి ఇక్కడ తారుమారు చేసి చెప్పడం అని చెప్పుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ సెంటెన్స్ అనేది రాంగ్గా ఉంటుందండి మొత్తం చూసినట్టయితే ఆ విషయం అనేది. నెక్స్ట్, భాషా దోషము, వ్యాకరణం సంబంధించి ఏమైనా లోపాలు చేసినట్టయితే ఇక్కడ అంతా వస్తుంది. అంటే సరిగ్గా సంధి చేయలేకపోవడం, సమాసం రాయలేకపోవడం, ఇవన్నీ మనకు. నెక్స్ట్, ఈ రెండు మనకు అసలు పేర్లే లేవు. ఒక విషయాన్ని తప్పుగా చెబితే అది ఏ దోషము? ఒక విషయాన్ని తప్పుగా చెప్పారనుకోండి, అది ఎలాంటి దోషం అవుతుంది? మెయిన్ విషయాన్ని తప్పు చెప్పడము, అంటే దాన్ని చెప్పేటువంటి ఆ భావంలోనే లోపం ఉంది. సో భావదోషము. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు సెకండ్ లెసన్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మోస్ట్ ఇంపార్టెంట్ అయితే చెప్పాను మీకు. ఇక్కడ ఇంతే. ఈ లెసన్ సంబంధించి చూసినట్టయితే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఉక్త రచన అంటే ఏంటంటే, ఉక్త రచన ఒక టెక్స్ట్ బుక్ పిల్లవాడికి ఇచ్చి దాంట్లో ఉన్నటువంటి పాఠం చదువురా అంటాం కదా. అంటే ఏం చేస్తాడు పిల్లవాడు? దాన్ని చదువుతాడు బయటికి. సో దాన్ని ఉక్త రచన అంటాం. దీంట్లో మనము భాషణ శక్తిని మనం ఇక్కడ పెంచవచ్చు. ఓకే, భాషణ శక్తిని పెంచాలి అంటే పిల్లవాడి యొక్క భాషణ శక్తిని టెక్స్ట్ బుక్ వాడికి ఇచ్చి చదవమని చెప్తావు, బయటికి చదువుతాడు గట్టిగా. సో దాన్ని మనం ఉక్త రచన అంటాము. నెక్స్ట్, ఉక్త లేఖనం. ఇది వేరు. ఉక్త రచన వేరు, ఉక్త లేఖనం వేరు. ఉక్త రచన అంటే టెక్స్ట్ బుక్ ఇచ్చేసి నువ్వు బయటికి చదవమంటావు, అది. ఉక్త లేఖనం అంటే నువ్వు చదువుతూ ఉంటే పిల్లవాడు స్పెల్లింగ్ రైట్ రాంగ్ అని చెప్పి రాస్తూ ఉంటాడు. డిక్టేషన్ అంటాం, చాలామంది రాసే ఉంటాం చిన్నప్పుడు అందరము. డిక్టేషన్, ఉక్త లేఖనము. లేఖనం అంటే ఏంటి? రాయడము. సో టీచర్ చెప్తూ ఉంటే ఆ పదం అనేది పిల్లవాడు విని స్పష్టంగా విని దోషాలు లేకుండా రాయాలి. సో దాన్ని మనము ఉక్త లేఖనం అంటాం. ఇది మనకు ఉక్త రచన, ఉక్త లేఖనం, ఈ రెండు డిఫరెన్స్ అనేది చూసుకోవాలి. ఇది కూడా మనకు అడుగుతారు. భాషా నైపుణ్యాలలో మనకు చివరిది ఏంటంటే లేఖనము. నెక్స్ట్, అదేవిధంగా దృష్ట లేఖనం అంటారండి. దృష్టి లేఖనం అంటే మనకి ఇదేంటంటే చూచి వ్రాత. పైన ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చూసి కింద రాయమంటూ ఉంటారు కదా. మనకు చిన్నప్పుడు కాపీ రైటింగ్లో చూసాము, దృష్టి లేఖనం అని అంటాము. దీన్నే మనం చూచి రాత అని అంటామండి. హ్యాండ్ రైటింగ్ బాగా రావడానికి మనం ఇక్కడ ఎక్కువగా కాపీ రైటింగ్స్ అనేవి రాయడం అనేది జరుగుతుంది. ఇది ఉక్త రచన, ఉక్త లేఖనము, దృష్టి లేఖనము. మనకి ఇక్కడ డిఫరెన్స్ అనేది కనుక్కోవాలి. నెక్స్ట్ మనం నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాం. బోధనా పద్ధతుల్లో చూస్తే ఫస్ట్ క్వశ్చన్ కామెంట్ చేయండి కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ అనేది. పాఠశాల ఒక తోట, దానిలోని బాలికలు మొక్కలు, ఆ మొక్కలకు నీరు అందించి పోషించే తోటమాలే ఉపాధ్యాయుడు. ఇదే కిండర్ గార్డెన్ పద్ధతి. అది నిర్వచనం ఇచ్చింది ఎవరు? అంటే మనకు కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టింది అతనే అండి. అతనే మనకి నిర్వచనం ఇవ్వడం జరిగింది. పాఠశాల ఒక తోట, పాఠశాలను తోటతో పోల్చడం జరిగింది. కిండర్ గార్డెన్ అంటే తోట, కిండర్ అంటే శిశువుల యొక్క తోట అని మీనింగ్ అండి. అసలు ఎవరు ఈ పద్ధతిని కూడా ప్రవేశపెట్టింది ఎవరు? అసలు ఈ నిర్వచనం ఇచ్చింది ఎవరు అంటే ఇద్దరు ఒకటే. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రొబెల్ మనకు కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టాడు. మ్యాంటిసోరీ పద్ధతిని ప్రవేశపెట్టడం అనేది జరిగిందండి. ఈమె మనకు మానసిక వైద్యురాలు ఈమె మాంటిసోరీ. నెక్స్ట్ చూద్దాం. మాంటిసోరీ పద్ధతిలో విద్యను అభ్యసించే పిల్లల వయోపరిమితి ఎంత ఉంటుంది?
మోస్ట్ ఇంపార్టెంట్. కింద కామెంట్ చేయండి. మాంటిసోరీ పద్ధతిలో విద్యను అభ్యసించే పిల్లల యొక్క వయోపరిమితి, వయసు అనేది ఎంత ఉంటుంది? మాంటిసోరీ గారు మానసిక డాక్టర్ అని చెప్పచ్చు. మానసిక ఆరోగ్యం చూసేటువంటి డాక్టర్ అండి. ఇక్కడ మనకు పిల్లల మీద ఎక్కువగా చేసింది పరిశోధన అనేది. ఈమె చూసినట్టయితే 3rd నుంచి 7th అండి, 3 నుంచి 7, 3 years నుంచి 7 years విద్యను అభ్యసించే పిల్లల వయోపరిమితి వారు ఉంటారు. ఈ ఉపాధ్యాయులు ఈ మాంటిసోరీ పద్ధతిలో ఉపాధ్యాయులు ఏ విధంగా ఉంటారంటే ఓన్లీ సహాయకుడుగానే ఉంటారండి. పిల్లలకి ఎలాంటి హెల్ప్ కావాలంటే చేస్తారే కానీ, అంటే మన జ్ఞానాన్ని సంపాదించుకోవడంలో పిల్లలే ఎక్కువ పాత్ర అనేది పోషించాలి. ఏమన్నా హెల్ప్ కావాలంటే పర్యవేక్షణ చేయమంటే చేస్తారు, హెల్ప్ కావాలంటే చేస్తారు, కానీ అంతేగాని జ్ఞానం సంపాదించుకునేది అయితే మాత్రం స్వయంగా పిల్లలే ఈ మాంటిసోరీ పద్ధతిలో. ఈ మాంటిసోరీ పద్ధతిలో అందుకే మనకు దీన్ని చూసినట్టయితే ఇది బోధనా పద్ధతి మాత్రమే కాదు, విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన విధానాన్ని కలగజేసిందని చెప్పింది ఎవరు అంటే గిజుబాయ్ గారు. ఇలాగా ఈమెను పొగడ్డం అనేది జరిగింది మాంటిసోరీని. విద్యార్థుల యొక్క శారీరక అభివృద్ధిని కొలిచేటువంటి పీడోమీటర్ అనేది ఏ పద్ధతిలో మనం చూడవచ్చు అంటే మాంటిసోరీ పద్ధతిలో మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ చూద్దాం. విద్యార్థులు చేతి పనులు చేయడము, వెల తక్కువ గల వస్తు సామాగ్రితో TLM బోధనోపకరణాలను, నమూనాలను, ఆకృతులను సిద్ధం చేయడము. ఇదంతా మనకు ఏ కృత్యం కిందికి వస్తుంది? ఆప్షన్స్ కింద కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. 3rd క్వశ్చన్. విద్యార్థులు చేతి పనులు చేయడం, వెల తక్కువ గల వస్తు సామాగ్రితో బోధనోపకరణాలను, నమూనాలను, ఆకృతులను సిద్ధం చేయడం అనేది. ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్. నిర్మాణ కృత్యాల కిందకి మనకి ఇవన్నీ వస్తాయండి. అంటే ఇవన్నీ మనం చూసినట్టయితే TLM రెడీ చేసుకోవడము, అంటే తక్కువ కాస్ట్లో ఉన్నటువంటి TLM తీసుకొని రెడీ చేసుకోవడము, దానికి మోడల్స్ని తయారు చేయడము, ఓకే, ఆకృతులు ఇలాంటివన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటాడు. ఇది ఒక నిర్మాణాత్మక పనిగా మనం చెప్పుకోవచ్చు. వాడంతా నిర్మాణం చేసుకున్నాడు ఆ పద్ధతి, ఆ కృత్యాలకు కావాల్సినటువన్నీ. సో నిర్మాణ కృత్యాలు. శోధనా కృత్యాలు ఎలా ఉంటాయంటే మనకు పిల్లల శక్తి సామర్థ్యాలు, వాళ్ళకి ఇష్టానికి అనుగుణంగా వారితో మనము ఆడించడము, పాడించడము, వస్తువుల్ని సేకరించడము, ఇలాంటి చిన్న పనులు చేస్తూ ఉంటాం కదా. సో వీటన్నిటిని మనము శోధనా కృత్యాలుగా మనం ఇక్కడ చెప్తాము. ఈ విధంగా చేతి పనులు చేయడము, వెల తక్కువ గల వస్తు సామాగ్రితో TLM తయారు చేయడము, మోడల్స్ తయారు చేయడము, ఆకృతులను తయారు చేయడము, వాళ్ళు స్వయంగా తయారు చేస్తారు, దాంట్లో పాల్గొంటారు వాళ్ళు. సో ఇదంతా మనకు నిర్మాణ కృత్యాలు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. అందరికీ విద్య అందించాలని మన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ అనేది చెబుతుంది? ఆప్షన్స్. అందరికీ విద్యను అందించాలి అని మన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలుపుతుందంటే ఆప్షన్ D ఈజ్ ద రైట్ ఆన్సర్. 45th ఆర్టికల్, 45వ ఆర్టికల్ తెలుపుతుంది. నెక్స్ట్ పైన ఇంకోటి చూడండి, ఇక్కడ ప్రదర్శన కృత్యాలు అనేవి చెప్తాను చూడండి. విద్యార్థులు అన్వేషించి కనుక్కున్న అంశాలను సిద్ధం చేసి నమూనాలు ఏవైతే ఉన్నాయో ఆ మోడల్స్ని వాళ్ళు ప్రదర్శించడం అనేది జరుగుతుంది. దీన్నే మనం ప్రదర్శన కృత్యాలు అంటాము. ఓకే, వాళ్ళే తయారు చేశారంటే నిర్మాణ కృత్యాలు, వాళ్ళే ప్రదర్శన చేశారంటే కనుక ప్రదర్శన కృత్యాలు, వాటిని ప్రదర్శిస్తే. చర్చా పద్ధతిని ఏ బోధనలో ఉపయోగించవచ్చు? చర్చా పద్ధతిని ఆంగ్లంలో మనము డిస్కషన్ మెథడ్ అని చెప్తాము. ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క జట్టుకి ఇస్తామండి, ఇచ్చి దాని గురించి వివరాలన్నీ చర్చించమని చెప్తూ ఉంటాము. ఈ చర్చా పద్ధతిని ఎవరెవరికి ఇస్తాము, ఏ బోధనలో మనము ఉపయోగించవచ్చు? ఆప్షన్స్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపవాచకంలో మనం దీన్ని యూజ్ చేయొచ్చు. వ్యాస బోధన లేదా వ్యాస రచన బోధనలో కూడా మనం ఈ పద్ధతిని యూజ్ చేస్తే బాగా మంచిగా ఉంటుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చర్చా పద్ధతి. కవయితీతి కవిః తస్య కర్మ కావ్యం. వర్ణించువాడు కవి, అతని కర్మ కావ్యం అని నిర్వచించింది ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యాధరుడు. లాస్ట్లో కావ్యం అని వచ్చిందంటే విద్యాధరుడు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అంటే కావ్యకు విద్య బాగొచ్చు అని చెప్పి అలా గుర్తుపెట్టుకోండి, మీకు హింట్ కోసం మాత్రమే. నెక్స్ట్ ఇదే విధంగా ఇంకొకటి ఉంది మనకు. విశ్వనాథుడు ఏం చెప్పాడంటే రసప్రధానమైన వాక్యాన్ని ఆత్మగా కలది కావ్యం అని చెప్పాడు. ఎవరంటే
విశ్వనాథుడు. ఓకే, ఈడ మనకు కావ్య అని వచ్చింది, ఈడ కానీ అన్ని కావ్యానే వచ్చినాయి. సో మనకు విద్య అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విశ్వనాథుడు చూసినట్టయితే ఫస్ట్ స్టార్టింగే మనకు రస ప్రధానమైన అని వస్తుంది. ఇది మనకు విశ్వనాథుడు అనేటువంటి చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ పద్యాన్ని బోధించే ఉపాధ్యాయుడికి ఉండాల్సినటువంటి ముఖ్య లక్షణం. పద్యాన్ని బోధించాలంటే ఆ ఉపాధ్యాయుడు ముందుగా ఏ లక్షణాన్ని కలిగి ఉండాలి? ఆప్షన్స్ 7th క్వశ్చన్ కింద ఆప్షన్స్ మనకి ఇక్కడ కింద కామెంట్ చేయండి. మెథడ్స్ అండి, అన్ని అప్లికేషన్ అడుగుతారు, మీరు కామెంట్ చేసి రైట్ రాంగో చెక్ చేసుకోండి. ఆప్షన్ 3 రసాస్వాదన. పద్యాన్ని బోధించే ఉపాధ్యాయుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏదంటే రసాస్వాదన అనేది ఉండాలి. బోధించాల్సిన విషయం వివిధ ఉపసోపానాల ఆధారంగా బోధించే సోపానం. బోధించాల్సిన విషయాన్ని వివిధ ఉపసోపానాల ఆధారంగా బోధించే సోపానం. ఆప్షన్స్ ఇక్కడ మనము గద్య బోధన, పద్య బోధన ఓకే చేసేటప్పుడు మనం ఏమి యూజ్ చేస్తాము అంటే ప్రవేశం, ఫస్ట్ వన్ ప్రవేశం, ప్రదర్శన, పునర్విమర్శ, గైహికం, ఈ సోపానాలు యూజ్ చేస్తాం. ఫస్ట్ సోపానం ప్రవేశం. నెక్స్ట్ ఫస్ట్ నువ్వు ఆ లెసన్ని పరిచయం చేయడానికి అని చెప్పి నువ్వు ఏం చేస్తావంటే పూర్వజ్ఞానాన్ని పరిశీలించడం కానీ ఎక్సెట్రా చేసి దాని ఇంట్రొడక్షన్ పార్ట్ నువ్వు వాటికి పరిచయం చేయడం అనేది జరుగుతుంది. సెకండ్ ప్రదర్శన, ఇక్కడనే ఉండేది, ఇంకంతా లెసన్ అంతా ఇక్కడ చెప్తావు అనమాట. లెసన్ ఉండేది, లెసన్లో ఏమైతే సారాంశం ఉంది అది ఇక్కడ చెప్తావు. థర్డ్ పునర్విమర్శ, ఒకసారి అంతా రీకాల్ చేస్తావు. ఫోర్త్ ఇంటి పని చేయమని చెప్పి ఇంటికి హోంవర్క్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 4 మనము పద్య బోధనలో చేస్తాము మరియు గద్య బోధనలో కూడా చేయడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే వ్యాకరణం బోధనంలో మనకి ఏం చూస్తామంటే సేమే ప్రవేశం ఉంటుంది ఫస్ట్ది. సెకండ్ది ఏముంటుందంటే శీర్షిక ప్రకటన. సపోజ్ ఇప్పుడు సంధి చెప్తున్నావు అనుకోండి, సంధి గురించి మొత్తం నువ్వు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. శీర్షిక ప్రకటన. ఓకే, ఆప్షన్ 1, 2. నెక్స్ట్ థర్డ్ వన్ అయితే ప్రదర్శన, సేమ్ అదే ఉండాల్సినటువంటి మ్యాటర్స్ అన్నీ చెప్పేస్తావు. ఇంకా సంధులు ఏ సంధులు ఉన్నాయి, ఎన్ని సంధులు ఉన్నాయి, సంధి అంటే ఎలా కనుక్కుంటావు అన్నీ చెప్పేస్తావంట ఇంకా. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ పునర్విమర్శ, మొత్తం ఒకసారి రీకాల్ చేస్తావు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇంటికి వంద హోంవర్క్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మనకు సంబంధించి. అదేవిధంగా వ్యాసం రచించాలంటే ఏమి ఉంటాయి దాంట్లో అంటే ఉపోద్ఘాతం ఉంటుంది, ఇంట్రొడక్షన్, వ్యాస విషయ వివరణ. వ్యాసం ఉంది కదా, అది వివరించాలంటే మనకి ఇంకా అంతా మ్యాటర్ అంతా ఉంటుంది ఆడ. ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఉంటుంది, తర్వాత మ్యాటర్ అంతా ఉంటుంది, నెక్స్ట్ ముగింపు, లాస్ట్ కంక్లూజన్ అనేది ఉంటుంది. ఇది మనకు సంబంధించి బోధనాల్సిన విషయాల్ని వివిధ ఉపసోపానాల ఆధారంగా బోధించే సోపానము. ఈ ప్రదర్శనలోనే మళ్ళీ మనకు చాలా సోపానాలు వస్తాయి, ఇక్కడనే మెయిన్ పాఠం అంతా చెప్పేది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అందుకే ఆప్షన్ 2 అనేది అయింది. దీంట్లో ఎక్కువ ఉపసోపానాలు ఉంటాయి. కథలోని విభిన్న పాత్రలలో ఉపాధ్యాయుడు పరకాయ ప్రవేశం చేసి పాత్రోచితంగా మాట్లాడుతూ కథనం చేస్తూ బోధించే పద్ధతి. కథలో విభిన్న పాత్రలలో ఉపాధ్యాయుడు పరకాయ ప్రవేశం చేసి అంటే సేమ్ రియల్గా ఎట్లయితే యాక్టింగ్ చేస్తారో అలాగే చేయడము, ఆ పాత్రలోకి బాగా జీవించిపోవడము. ఆ విధంగా జీవించిపోయి పాత్ర బాగా మాట్లాడుతూ కథనం అనేది చెప్పాడంటే కనుక పిల్లవాడు ఆ కథ రూపంలో బోధించాడంటే ఉపాధ్యాయుడు. ఇది ఏ పద్ధతి? ఆప్షన్ బి కథాకథన పద్ధతి. కథ రూపంలో చెప్పావు కదా, సో అందుకు కథలోని విభిన్న పాత్రల నుండి కథ అనేది నువ్వు ఆడ ప్రదర్శించి చెప్పావు. వివిధ పాత్రలో ఉపాధ్యాయుడు ఏం చేశాడో తనే బాగా పరికాయ ప్రవేశం చేసి ఏదో రియల్గా చెప్తే ఎలా ఉంటుందో తనే చెప్పడం అనేది జరిగింది ఆ విధంగా. సో దీన్ని మనం కథాకథన పద్ధతి అంటాము. చర్చా పద్ధతి అంటే చర్చలుగా గ్రూప్స్గా విడగొట్టి ఒక్కొక్క టాపిక్ ఇచ్చి చర్చ ద్వారా చేయడము. సంభాషణ పద్ధతి అంటే కొందరికి ఒక్కొక్క పార్ట్ అనేది ఇచ్చేసి సంభాషణ ద్వారా పిల్లవాళ్ళకి లెసన్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. భాషలో ఒక పద ప్రయోగం సాధువో అసాధువో సహేతుకంగా తెలిపేది. భాషలో ఒక పద ప్రయోగము సాధువో అసాధువో సహేతుకంగా తెలిపేది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. వ్యాకరణము. దీంట్లో మనం చూసినట్లయితే వ్యాకరణంలో భాగంగానే మనకు వర్ణనాత్మక వ్యాకరణం అనేది చూస్తాము. దీన్ని మనకు చూసినట్టయితే భాషా స్వరూప స్వభావాలను మనం వర్ణించి వివరించి తెలియజేసేదే వర్ణనాత్మక వ్యాకరణం అని అంటాము. గ్రామర్ అండి, వ్యాకరణం అంటే ఏందో కాదు, గ్రామర్. ఈ వర్ణనాత్మక వ్యాకరణానికి ఉదాహరణగానే మనం ఏమని చెప్పచ్చు అంటే బాల వ్యాకరణం. బాల వ్యాకరణం ఏ రకమైనటువంటి వ్యాకరణానికి చెందింది అని అడుగుతారు. వర్ణనాత్మక వ్యాకరణమా, చారిత్రక వ్యాకరణమా అని చెప్పి, లేదా తులనాత్మక వ్యాకరణమా అని చెప్పి అడుగుతూ ఉంటారండి.
ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. వర్ణనాత్మక వ్యాకరణము అంటే భాషా స్వరూప స్వభావాన్ని మనం ఇక్కడ వర్ణించి తెలపడం అనేది జరుగుతుంది. అదే ఇక చారిత్రక వ్యాకరణం అంటే భాష ఎప్పుడు ఏర్పడిందో అప్పటి నుంచి కాలక్రమంలో ఎన్నెన్ని మార్పులు చెందింది అంటే భాష యొక్క చరిత్ర అంతా తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ. అది మనకు చారిత్రక వ్యాకరణము. నెక్స్ట్ తులనాత్మక వ్యాకరణం అంటే వివిధ భాషల మధ్య గల సంబంధాలను అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ మనకి తులనాత్మక వ్యాకరణం అని చెప్పి అంటాం దీన్ని అయితే. ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భాషణం రచనకు పునాది అయితే ఆ పునాదిపై నిర్మించిన అద్భుత భవనం ఏదని చెప్తాము. భాషణం రచనకు పునాది అయితే భాషణం అనేది రచన చేయడానికి భాషణం అనేది రచనకు పునాది అయితే ఆ పునాదిపై నిర్మించిన అద్భుత భవనాన్ని మనం దేనిగా చెప్తాము? లేఖనమా, పఠనమా, శ్రవణమా చెప్పాలి ఇక్కడ. ఆప్షన్స్ కింద కామెంట్ చేయండి కంపల్సరీ. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. లేఖనము. భాషణం రచనకు పునాది అయితే ఆ పునాదిపై నిర్మించిన అద్భుత భవనంగా ఏం చెప్తామంటే లేఖనము. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో తెలుగు వచన వాగ్మయంలో వెలిసిన సాహిత్య ప్రక్రియ ఏమిటి? ఆప్షన్స్ వ్యాసమా, పీఠికన, కథన, లేఖన. పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో తెలుగు వచన వాగ్మయంలో వెలిసిన సాహిత్య ప్రక్రియ. కింద కామెంట్ చేయండి కంపల్సరీ. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. వ్యాసము. నెక్స్ట్ క్వశ్చన్. పరవస్తు వెంకట రంగాచార్యులు తన వ్యాసాలకు పెట్టినటువంటి పేరు. ఇతను వ్యాసాలను ఏమని పిలిచారు అని ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా. పరవస్తు వెంకట రంగాచార్యులు తన వ్యాసాలకు పెట్టిన పేరు. ఆప్షన్స్ కింద కామెంట్ చేయండి. 13th క్వశ్చన్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సంగ్రహములు. పరవస్తు వెంకట రంగాచార్యులు తన వ్యాసాలని సంగ్రహములు అని చెప్పి పిలవడం అయితే జరిగింది. పరవస్తు స్తూ ఉంది, ఇక్కడ కూడా సా ఉంది, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా హితసూచిని అని చెప్పి మనకి ఎవరు పిలవడం అనేది జరిగింది తన వ్యాసాలని అంటే సామినేని ముద్దు నరసింహం అండి. సామినేని ముద్దు నరసింహం గారు తన వ్యాసాలని తన వ్యాస సంపుటిని హితసూచిని అని చెప్పి పేరు పెట్టడం అయితే జరిగింది. ఈ రెండు మనకు ఇవైతే మనకేమీ లేదు. ఓకే. నెక్స్ట్ కవికి గీటురాయి గద్యం అయితే ఆ గద్యానికి గీటురాయి వ్యాసం అన్నది ఎవరు? కవికి గీటురాయి గద్యం అయితే ఆ గద్యానికి గీటురాయి వ్యాసము అని అన్నది ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. శుక్ల. కవికి గీటురాయి గద్యం అయితే ఆ గద్యానికి గీటురాయి వ్యాసం అన్నది ఎవరంటే శుక్ల. నెక్స్ట్ క్వశ్చన్. ద్వితీయ భాషగా తెలుగును నేర్చుకునే వారికి ప్రధానంగా ఈ నైపుణ్యం పెంపొందించాలి. ద్వితీయ భాషగా తెలుగు నేర్చుకుంటే ఓకే ప్రధానంగా ఈ నైపుణ్యం వాళ్ళలో పెంపొందింప చేయాలి. ఆప్షన్స్. ఆప్షన్ సి అండి. భాషణ నైపుణ్యం వాళ్ళలో పెంపొందింప చేయాలి ప్రధానంగా. ఫస్ట్ భాషణం అనేది వాళ్ళలో పెంపొందింప చేయాలి, తర్వాత ఇంకా పఠనము, లేఖనము. ఓకే. నెక్స్ట్ ఇదండి మనకు సంబంధించి. దీంట్లోనే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే పూర్ణ పద్ధతి. ఈ పద్ధతుల్లో భాగంగా మనకు బోధనా పద్ధతుల్లో భాగంగా పూర్ణ పద్ధతి అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. పద్యాన్ని చెప్పాలంటే పద్య బోధన చేయాలంటే మనం పూర్ణ పద్ధతిలో చేయడం అనేది జరుగుతుంది. దీన్ని మనం ఏమంటామంటే మొత్తం నుంచి నేర్పించడం అని చెప్తాము. అదే మనం ప్రతి పదార్థాలు నేర్చుకుంటూ ఉంటాం చిన్నప్పుడు. ఒక పద్యాన్ని విడదీసి ప్రతి పదానికి అర్థాన్ని నేర్చుకుని తర్వాత భావం నేర్చుకుంటాము. సో దీన్ని ఏమంటామంటే ఖండ పద్ధతి లేదా ఖండనాన్వయ పద్ధతి. పూర్ణ పద్ధతికి వ్యతిరేకం ఏదంటే ఖండ పద్ధతి. అంటే దీంట్లో మనం పద్యం అనేది నేర్చుకుంటే ఫస్ట్ పద్యం నేర్చుకొని భావం నేర్చుకుంటాం దాని పద్యాన్ని బేస్ చేసుకొని. కానీ ఇక్కడ ఖండ పద్ధతిలో అలా ఉండదు. ప్రతి పదం విడగొట్టి ప్రతి పదార్థం రాస్తాం కదా. సో మనకి ఇక్కడ అలా మనకు చిన్న చిన్న పదాలు ఏమైతే ఉంటాయో ప్రతి పదానికి అర్థం చెప్తూ వివరిస్తూ మనం ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. ఏదంలో ఖండ పద్ధతి. ఇది ఈ రెండు కలిసి మనకు ఒకటిగా ఈ రెండు మనకు రివర్స్ అని చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ ప్రతిపదార్థ పద్ధతి. ఇది ఎలా ఉంటుందంటే పద్యంలో ప్రతి పదాన్ని విడదీయడం జరుగుతుంది. వాటి అర్థాన్ని తెలియజేస్తూ అన్వయ క్రమంలో అంటే వాటి అర్థాన్ని తెలియజేస్తూ ఒక ఆర్డర్లో మనం ఇక్కడ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఒక ఆర్డర్లో మనము తాత్పర్యం వచ్చే రీతిలో అంటే ఆ క్రమంలో మనకు ఆ భావం వచ్చేటువంటి రీతిలో మనం ఇక్కడ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అదే మనకు ప్రతిపదార్థ పద్ధతి చిన్నప్పుడు మనం నేర్చుకున్నటువంటిది. పద్యాన్ని పఠించి దాని తాత్పర్యాన్ని మాత్రమే వివరించారనుకోండి, అది మనకు తాత్పర్య పద్ధతి పేరులోనే ఉంటుంది. పద్యాన్ని పూర్తిగా చదివి ఓన్లీ దాని సారాంశం చెప్పారనుకోండి, అది మనకు సారాంశ పద్ధతి దాంట్లోనే ఉంది. నెక్స్ట్ పద్యంలో కవితా శిల్పము, కవి ఎలా అలంకారాలు, ఆ ఛందస్సు, ఆ ధ్వని, ఆ రచన ఎంత బాగా చేశాడు అని చెప్పి మొదలైన వాటిని ప్రశంసిస్తూ బోధించామనుకోండి, పద్యం అనేది ఇది మనకు ప్రశంసా పద్ధతి అనేది అవుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ నిగమనోపమ పద్ధతి. దీన్ని మనం ఏమంటామంటే నిగమన పద్ధతి అని చెప్పచ్చు. ఇక్కడ మనకు నిగమన పద్ధతిలో ఎలా ఉంటుంది, సూత్రం నుంచి ఎగ్జాంపుల్స్ రాయడం అనేది జరుగుతుంది. ఉపాధ్యాయుడు ఒక సూత్రం అనేది ఇచ్చేసి దాని నుంచి ఇంకా ఎగ్జాంపుల్స్ తయారు చేసి అప్పుడు మనకు గ్రామర్ నేర్పించడం జరుగుతుంది. సో ఇలాంటి పద్ధతులు ఏమవుతాయంటే నిగమ పద్ధతి అనేది చెప్పుకోవచ్చు. ఆగమ పద్ధతి అంటే ఉదాహరణలు ఎక్కువగా ముందు ఉదాహరణలు ఇచ్చి తర్వాత దాని ద్వారా సూత్రాన్ని రాబట్టడము. దీన్నే మనం ఏమంటామంటే అనుమానోపత్తి పద్ధతి. ఓకే, ఇది నిగమనకు ఆగమనకు ఇది మనకు సంబంధించి దగ్గరగా ఉండడం అనేది జరుగుతుంది. దీంతో మనకి థర్డ్ లెసన్ కూడా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ సంబంధించి బిట్స్ చూద్దాము. ప్రణాళిక రచన, వనరుల మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. 3rd to 8th ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకుని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు 3rd to 8th అనుకోండి, ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. మీకు చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి, రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. ఇక్కడ ఒక చిన్న విషయం చూసుకున్నట్టయితే స్వామినేని ముద్దు నరసింహం గారు వ్యాసాలను ఏమని పిలిచారు అంటే ప్రమేయం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, పరవస్తు వెంకట రంగాచార్య తన వ్యాసాలను పెట్టిన పేరు ఏమవుతుందంటే సంగ్రహము. అదేవిధంగా సామునేని ముద్దు నరసింహం గారు తెలుగు వ్యాసాన్ని ప్రమేయం అని పిలిచారండి. ఈ స్వామినేని గారు రాసినటువంటి వ్యాస సంపుటి ఏది అంటే హిత సూచిని. డిఫరెన్స్ గమనించాలి, మర్చిపోకుండా. ఓకే, ఈయన రాసినటువంటి తెలుగు వ్యాసాన్ని దేంతో ఏమని పిలిచాడు అంటే ప్రమేయం అని పిలిచాడు. ఇక్కడ వ్యాస సంపుటికి పెట్టినటువంటి పేరు ఏంటంటే హిత సూచిని. ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు సంబంధించి. ఇంకోటి ఏంటంటే కిలాంబి రామానుజాచార్యులు బెకన్ ఎస్ఎస్ను బెకను వ్యాసముగా తెలుగులోకి అనువాదం చేయడం అనేది జరిగింది. ఎవరు? కిలాంబి రామానుజాచార్యులు బెకన్ ఎస్ఎస్ను బెకను వ్యాసముగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్,
ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, శిక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో, ఆత్మవిశ్వాసం కూడా దానికి తగ్గ అభ్యాసాలు ఇవ్వడం ద్వారానే సాధ్యపడుతుంది అని నిర్వచించింది ఎవరు? శరీర రక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, శిక్షణ ద్వారా బుద్ధి దృఢపడుతుందో, ఇదంతా మనకు చెప్పింది ఎవరంటే ఆప్షన్ బి మహాత్మా గాంధీ గారండి. మనకు చూడండి శరీరం గురించి, ఆరోగ్యవంతమైనటువంటి శరీరంలో ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది. ఇలాంటివన్నీ మనం చూసుకుంటే శరీరం, మనసు ఇలాంటివన్నీ మనం చూసుకుంటే ఎక్కువ గాంధీ గారు ఎక్కువ చెప్తూ ఉంటారు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవము ఆప్షన్స్ ఇంపార్టెంట్ అండి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. కింద కామెంట్ చేయండి. ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఫిబ్రవరి 21న జరుపుకోవడం అనేది జరుగుతుంది. తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడంటే ఆగస్టు 29. గిడుగు రామ్మూర్తి పంతులు జన్మదినం సందర్భంగా మనం ఇక్కడ తెలుగు భాషా దినోత్సవం ఆ రోజున చేసుకుంటామండి. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 29. రాజ్యాంగం ప్రకారం విద్య ఏ జాబితాలో పొందుపరిచారు? రాజ్యాంగం ప్రకారం విద్య ఏ జాబితాలో ఉందండి ఇప్పుడు? ఆప్షన్స్ ఆప్షన్ బి అండి, ఉమ్మడి జాబితాలో ఉంది. రాష్ట్రము కేంద్రము రెండు మనకు చూసుకుంటూ ఉంటాయి. నెక్స్ట్, ద్వితీయ భాషగా తెలుగును అభ్యసించే వారికి ఉపవాచకం ఏ తరగతిలో పరిచయం చేయాలి? సెకండ్ లాంగ్వేజ్గా మనకి ఇక్కడ తెలుగును అభ్యసిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ ఉపవాచకం అనేది ఏ తరగతిలో మనం పరిచయం చేయాల్సి ఉంటుంది? ఆప్షన్స్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 8th క్లాస్లో పరిచయం చేయాలి. నార్మల్గా చూసుకుంటే మామూలు ఫస్ట్ లాంగ్వేజ్లో చదువుకుంటారు కదా, సో నార్మల్గా చూసుకుంటే వాచకానికి ఈ ఉపవాచకం అనేది 6th క్లాస్ నుంచి ప్రవేశపెట్టాలి. అయితే ద్వితీయ భాషగా నేర్చుకున్నారనుకో వాళ్ళు తెలుగుని, అలాంటి వాళ్ళకు 8th క్లాస్లో ప్రవేశపెడితే సరిపోతుంది ఉపవాచకాన్ని. మామూలుగా చూసుకుంటే ప్రాథమికంగా చూసుకుంటే మనకి ఇక్కడ 6th క్లాస్లో ప్రవేశపెట్టచ్చు. విద్యార్థుల్లో చతుర్విధ భాషా నైపుణ్యాలు ఎలా వృద్ధి చెందుతాయి? విద్యార్థుల్లో చతుర్విధ నైపుణ్యాలండి, అంటే శ్రవణము, భాషణము, శ్రవణము, పఠనము, లేఖనము, చతుర్విధ నైపుణ్యాలు, చతుర్విధ భాషా నైపుణ్యాలు, భాషా కౌశలాలను కూడా పిలుస్తాము. ఎలా వృద్ధి చెందుతాయి? వేటి ద్వారా అంటే ఆప్షన్ డి వాచకాల ద్వారా, అంటే టెక్స్ట్ బుక్స్ ద్వారా చెందుతాయి. దాంట్లో మనకు గ్రామర్ పార్ట్ అయితేనేమి మొత్తం కవర్ అవుతుందండి. సో అది భాషా ప్రయోగశాలలో ఉండే గదులు ఎన్ని? భాషా ప్రయోగశాలలో ఉండేటువంటి గదులు ఎన్ని? మనకు 3 గదులు ఉండడం అయితే జరుగుతుంది. శ్రవణ అర, సలహాదారు అల, నియంత్రణ అర. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి భాషా ప్రయోగశాలలో ఉండే గదులు 3. 1 శ్రవణ, సలహాదారు, నియంత్రణ. ఒక 20 మంది 30 మంది 20 నుంచి 30 మంది పిల్లల్ని కూర్చోబెట్టి వినడానికి వీలుగా మనం రేడియో కానీ టెలిఫోన్ కానీ ఇయర్ ఫోన్స్ పెట్టి, సో అలాగ మనకు ఆడియో సంబంధించి ఏదైనా మనం చూసినట్టయితే ఆడియో టేపులు కానీ అలా పిల్లవాళ్ళకి వినిపించినట్టయితే శ్రవణ అర అంటాం. ఇదంతా మనకు ఓన్లీ వినడం గురించే ఉంటుందండి, అందుకే శ్రవణ అన్నాము. నెక్స్ట్ చూసినట్టయితే సలహాదారు రికార్డింగ్తో పాటు మిగతా అన్ని శ్రవణ అరల్లోని విద్యార్థులతో మాట్లాడడానికి సౌకర్యాలు ఉండేటువంటి ఒకటి అర అనేది, ఒక గది అనేది ఉంటుంది. అదే మనకి ఏమవుతుందంటే సలహాదారుని యొక్క అల, అంటే పిల్లవాళ్ళకి సలహాదారులు ఇచ్చడానికి యూజ్ అవుతూ ఉంటుంది. నియంత్రణ అల అదనపు టేపులు కానీ ఏమైనా రికార్డులు కానీ అంత సామాగ్రి అంతా అక్కడ పెడతామన్నమాట. స్టోర్ రూమ్ మాదిరి అనుకోండి, అది నియంత్రణ అర. ఇది మనకు 3. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వన్ చూద్దాం. 7th క్వశ్చన్ చూడండి, దీనికి రిలేటెడ్గానే ఉంటుంది. కింద కామెంట్ చేయండి. రికార్డింగ్తో పాటు అన్ని శ్రవణ అరలలోని విద్యార్థులతో మాట్లాడడానికి సౌకర్యాలు ఉండే అర. రికార్డింగ్తో పాటు అన్ని శ్రవణ అరలు మనం చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఇది మనకి ఇక్కడ అక్కడ ఉండేటువంటి పిల్లలతో మాట్లాడడానికి సౌకర్యాలు ఉండేటువంటి అరనే మనం ఏమంటామంటే ఆప్షన్ 2 అండి, సలహాదారు. అలా సలహాదారులుగా ఉంటే అటు పిల్లవాళ్ళు ఏమైనా తప్పు చేస్తూ ఉన్నా మాట్లాడడము, సో ఇవన్నీ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఆప్షన్ సలహాదారు అర. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. లక్క పిడకలు పేరుతో పిల్లల పాటలు రాసిన వారు ఎవరు? లక్క పిడకలు రాసింది పిల్లల మీద పాటలు రాస్తూ ఉంటారండి. ఈయన పిల్లల మీద పాటలు, కథలు అనేటివి రాయడం అనేది జరుగుతుంది. ఎవరైతే చింతా దీక్షితులు. లక్క పిడకలు అనేది కూడా రాసింది కూడా ఈయనే.
కుక్క గాడిద కథ వల్ల విద్యార్థులు తెలుసుకునేటువంటి నీతి. ఒకటి మనకు కథలు చాలా వరకు ఉన్నాయి నీతి కథలు. సో ఈ కుక్క గాడిద కథ వల్ల అయితే పిల్లవాళ్ళు ఏమి నీతిని గ్రహించడం అనేది జరుగుతుందంటే ఇక్కడ ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించుకోవాలి అనేది పిల్లవాడు గ్రహిస్తాడు లాస్ట్గా కథ విన్న తర్వాత. కురుస్తుంది కురుస్తుంది వానబలే కురుస్తుంది ఈ పాట విద్యార్థుల్లో ఏ నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది, ఏ నైపుణ్యాన్ని వృద్ధి చేయిస్తుంది? ఆప్షన్ బి అండి, భాషణ నైపుణ్యాన్ని వృద్ధి చేయిస్తుంది. ఇక్కడ మనకు చూసినట్టయితే కాకి కావు కావు అంటుంది, పిల్లి మ్యావ్ మ్యావ్ అంటుంది. ఇవన్నీ మనకు పరిసరాల్లో నివసించేటువంటి జంతువులు. వీటిని సంబంధించి కనుక మనకు పాట కనుక పాడారంటే పిల్లవాళ్ళు పరిసర జ్ఞానాన్ని వృద్ధి చేసేటువంటి పాటగా మనం చెప్పుకోవచ్చు. ఇదైతే మనకు ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. భాషణ నైపుణ్యాన్ని వృద్ధి చెందే విధంగా ఉంది ఈ పాఠం, ఈ 10th సంబంధించి ఆ పోయం అనేది, ఆ పాట అనేది. నెక్స్ట్ అండి, బోధన అభ్యసన ఉపకరణాలు. దీంట్లో భాగంగా మనం డెఫినేషన్స్ చూద్దాం ఒకసారి. మోస్ట్ ఇంపార్టెంట్, DPEP అంటే ఏంటంటే డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, NCPCR నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అండి. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, మనకి డెఫినేషన్స్ అన్నీ చూసుకోవాలి. CCRT అంటే సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్, సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్. ECCE ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ సెంటర్ అంటాము. SIET స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. NIHA నేషనల్ ఇన్ఫర్మేషన్ హైవే అథారిటీ, జాతీయ సమాచార రాజవీధి అధికార సంస్థ. నెక్స్ట్ LCD లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అండి మనకి ఇక్కడ. ఓకే, ఇది మనకు డెఫినేషన్స్ అనేటివి, అబ్రివేషన్స్ అనేటివి చూసుకోవాలి. RMSA రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్. ఓకే, ఇది 2010లో మనకి ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది జరిగింది అమల్లోకి. నెక్స్ట్ మనం దీని గురించి మనం క్వశ్చన్స్ అనేటివి చూద్దాము. అభ్యసనం ఆకర్షణీయంగా ఉండాలంటే తప్పనిసరిగా ఏం ఉండాలి కింది వానిలో? అభ్యసనం బాగా ఆకర్షణీయంగా ఉండాలంటే తప్పనిసరిగా క్రింది వానిలో ఏమి ఉండాలి? ఆప్షన్స్ బోధనోపకరణాలండి. TLM బాగుందంటే ఎన్నో రకాలైనటువంటి నమూనాలు అనేటివి పిల్లవాడికి వచ్చి చూపిస్తావు. ఎగ్జాంపుల్ గ్లోబ్ అండి. గ్లోబ్ అనేది మన భూమి అంతా తెచ్చి చూపించలేం కాబట్టి గ్లోబ్ నమూనా తెచ్చి చూపించడం ద్వారా పిల్లవాడు ఈజీగా అర్థం చేసుకోగలుగుతాడు. పాఠ్య బోధనలో భాగంగా బోధనోపకరణాలను ఎప్పుడు ఉపయోగించాలి? బోధన ముందుగా, బోధన తర్వాతనా, బోధన జరుగుతూ ఉన్నప్పుడా, లేకంటే పాఠ్య బోధనలో సమయానుకూలంగానా, ఎప్పుడైనా ఉపయోగించవచ్చా? ఆప్షన్స్ చూసినట్టయితే కింద కామెంట్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్, పాఠ్య బోధనలో భాగంగా బోధనోపకరణాలు ఎప్పుడు ఉపయోగించాలి? TLM అనేది సమయానికి అనుకూలంగా యూజ్ చేస్తావు. అంటే పాఠ్య బోధనలో ఎక్కడైతే నీకు TLM ఏదైతే ఉందో దానికి సంబంధించి మ్యాటర్ వచ్చిందంటే అక్కడ యూజ్ చేస్తావు. సో ఆప్షన్ సి, మొత్తం పాఠం అయిపోయిన తర్వాత యూజ్ చేస్తే గుర్తురాదు వాళ్ళకి. మొత్తం బోధన చెప్పకముందు చెప్పినా కూడా వాళ్ళకి గుర్తురాదు. సో 2 రాంగ్ ఆన్సర్స్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. బోధనాభ్యసన ప్రక్రియలు ఉపాధ్యాయులు అధికంగా వినియోగిస్తున్నటువంటి ఉపకరణాలు. నార్మల్గా చూసుకున్నట్టయితే పూర్వకాలం నుంచి వస్తూ ఉన్నదే ఏది ఉపకరణము? ఇక్కడ మన TLM, బ్లాక్ బోర్డ్ను కూడా TLM అనే అంటాము, టెక్స్ట్ బుక్ని TLM అనే అంటాము. చాక్ పీస్, ఓకే, శుద్ధ ముక్క. నెక్స్ట్ దాన్ని తుడపడానికి మనం డస్టర్ తీసుకుంటాం, తుడుపు గుడ్డ అంటామండి. సో దీన్ని కూడా మనం ఇక్కడ TLM కిందకే చెప్పుకుంటాము. బోధన అభ్యసన ప్రక్రియల ఉపాధ్యాయులు అధికంగా వినియోగిస్తున్నటువంటి ఉపకరణాలు ఏమిటి అంటే క్లాస్ చెప్పేటప్పుడు ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. దృశ్య ఉపకరణాలు, ఓన్లీ దృశ్య అండి. ఓన్లీ శ్రవణ ఇచ్చారంటే ఓన్లీ శ్రవణ దృశ్య బోధనోపకరణాలు అంటాము. 2 అంటే దృశ్య శ్రవణ బోధనోపకరణాలు అంటాం. ఇక్కడ ఓన్లీ దృశ్య ఇచ్చారు అంటే మనకి ఇక్కడ బ్లాక్ బోర్డ్ అండి. ఉపాధ్యాయులు అధికంగా ఏం ఉపయోగిస్తారు? బ్లాక్ బోర్డు, టెక్స్ట్ బుక్, ఓకే, చాక్ పీసు. ఇవన్నీ మనకి ఏమవుతాయంటే TLM అనేది అవుతుంది. నెక్స్ట్ శ్రవణ అంటే ఓన్లీ రేడియోలు, ఓన్లీ వాయిస్ ఒకటే వస్తూ ఉంటుంది మనకు, ఓకే, బొమ్మ కనిపించదు. నెక్స్ట్ బొమ్మ కనిపిస్తుంది, వాయిస్ వస్తుంది. ఇలాంటివన్నీ సెల్ ఫోన్స్, టీవీలు, ఓకే, ఇలాంటివన్నీ మనం ఇక్కడ ల్యాప్టాప్స్ ఇవన్నీ చెప్పుకుంటాం అన్నమాట. నెక్స్ట్ నిర్బంధ ఉచిత విద్యా హక్కు బిల్లు పార్లమెంట్లో ఎప్పుడు ఆమోదించబడింది? అమల్లోకి వచ్చిందైతే మనకు తెలుసు, కానీ ఇక్కడ మనం చూసినట్టయితే నిర్బంధ ఉచిత విద్యా హక్కు బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన రోజు అడిగారు. ఆప్షన్స్ 1 అండి, January 2009. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యకు వినాశనానికి మధ్య జరిగే పరుగు పందెమే చరిత్ర అని ఎవరు చెప్పారు?
విద్యకు వినాశనానికి మధ్య జరిగే పరుగు పందెమే చరిత్ర. ఆప్షన్స్ కింద కామెంట్ చేయండి. ఆప్షన్ 4 హెచ్జి వేల్స్ అండి. వేల్ అంటే ఏంటి? మనకు వేల్ అని గుర్తుపెట్టుకోండి, చేప పెద్దది. ఆ పెద్ద చేప పరిగెత్తి పెద్ద చేప వస్తుంది పరిగెత్తు అని అంటున్నాం మనము. వేల్ అనేది వస్తుంది పరిగెత్తు లేకపోతే మనం నాశనం అయిపోతాము అని చెప్పి పరిగెత్తు ఉన్నాము. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. విద్యకు వినాశనానికి మధ్య జరిగే పరుగు పందెమే చరిత్ర అన్నది ఎవరు అంటే వేల్స్ అండి. ఒక పదం ఇచ్చి దానికి మొదటి 1 లేదా 2 అక్షరాలు చేర్చి కొత్త పదాలతో ఆడడము మనకు పేరులోనే ఉంది. ఇక్కడ మనకు పిల్లవాళ్ళకి ఎక్కువగా ఆటలతో నేర్పిస్తేనే బాగా ఆడుకుంటారు. భాష అభిరుచి ఎక్కువగా పెరిగి వాళ్ళు బాగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. భాషా నైపుణ్యాలు అనేటివి, భాషా క్రీడలు అనేటివి యూజ్ చేస్తాం. అందులో భాగంగా అంటే భాషకు సంబంధించినటువంటి విషయాలని మనము ఆటలుగా ఆడిపించడము. దీంట్లో మనము పద క్రీడలు, వాక్య క్రీడలు, కథాపూరణ క్రీడలు, ఓకే, కథల అల్లిక క్రీడలు, అంత్యాక్షరి క్రీడలు, డామినో ఆట, ఓకే, బింగో ఆట, ఇవన్నీ చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే పద క్రీడలు అంటే ఏంటివంటే కొన్ని అక్షరాలు ఇచ్చేస్తావు, అక్షరాలు కలిపి పదం చేయమని చెప్పి చెప్తా ఉంటావు. సో ఇది మనకు పద క్రీడలు. నెక్స్ట్ మనం చూసినట్టయితే వాక్య క్రీడలు, కొన్ని పదాలను యూజ్ చేసి ఒక వాక్యం తయారు చేయమంటాము. ఓకే, నెక్స్ట్ మనకి కథాపూరణ, ఉపాధ్యాయుడు ఒక కథను ఇస్తాడు. కథను ఇచ్చేసి ఒక జంతువు, ఇప్పుడు కుక్క గురించి రావాలనుకో, అక్కడ ఎక్కడన్నా కుక్క అనే వర్డ్, దాని బదులు కుక్క బొమ్మ ఇస్తాడు. ఆ బొమ్మను చూస్తే పిల్లవాడు కుక్క అని చెప్పి రాస్తాడు. సో ఈ విధంగా మనం కొన్ని పదాల బదులు బొమ్మల్ని యూజ్ చేసామంటే, ఓకే, వాటి చిత్రాలు యూజ్ చేసామంటే దాన్ని మనం ఏమంటాం? కథాపూరణ. ఆ బొమ్మను యూజ్ చేసి దాని పేరు రాసి పిల్లవాడు కథను పూర్తి చేశాడు కదా, సో అందుకు కథాపూరణ పద్ధతి, కథాపూరణ క్రీడలు అని అంటాము. నెక్స్ట్ కథల అల్లిక క్రీడలు అంటే ఏంటంటే సగం కథ చెప్తావు, అదే నువ్వేంటి ఏం చేస్తావు చెప్పు అని చెప్తాము. అంటే మిగతా కథ వాడి వేలో వాడు చెప్తాడు, ప్రతి పిల్లవాడు వాళ్ళ వేలో వాళ్ళు చెప్తాడు, ఒక్కొక్కది వేరుగా ఉంటుంది. కథల అల్లిక క్రీడలు అంటాం ఇట్లాంటి వాటిల్ని. సగం కథ చెప్పేసి మిగతాది వాడినే చెప్పమంటావు, ఇలా నెక్స్ట్ ఏం జరిగింటుందిరా చెప్పురా అని చెప్పి కథని పూర్తి చేయి అని చెప్పి. నెక్స్ట్ అంత్యాక్షరి విధానం అండి. మనం పాటలు పాడుకుంటూనే ఉంటాము, ఒక పాట పాడేది లేదా ఒక పద్యం, ఒక పదమో చెప్పేది, ఒక పదం చెప్పేది, ఆ చివరి వచ్చినటువంటి పదంతో మళ్ళా స్టార్టింగ్ ఒక పదం అనేది చెప్పడము. ఈ విధంగా ఆడామంటే ఇది అంత్యాక్షరి అవుతుంది. నెక్స్ట్ డామినో ఆట అండి. దీంట్లో మనకు ఎన్ని పాచికలు ఉంటాయని అడుగుతారు. 28 పాచికలు అనేటివి ఉంటాయి డామినో ఆటల్లో. మనకి డామినో ఆటలో ఒక్కో పాచిక మీద చుక్కలు అనేటివి, గుర్తులు అనేటివి ఉండడం అనేది జరుగుతుంది. దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఏమన్నా పదాలు నేర్పించడము, వ్యతిరేక పదాలు నేర్పించడము, అలాంటప్పుడు మనం యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ బింగో ఆట. బింగో ఆటని ఏమంటామంటే చీట్లాట అని అంటాము. చీట్లాట ఇది ఎక్కువగా ఫస్ట్ క్లాస్ పిల్లలకి యూజ్ చేస్తూ ఉంటారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. బింగో ఆట ఎక్కువగా ఏ తరగతి పిల్లవాళ్ళకి మిక్కిలి ఉపయుక్తంగా ఉంటుంది అంటే ఫస్ట్ క్లాస్ పిల్లవాళ్ళకి. దీంట్లో చూడండి, కొత్త పదాలతో ఆట అనేది ఆడాడంటే 1 లేదా 2 అక్షరాలను కలిపి పదం తయారు చేశాడు అంటే పద క్రీడలు ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి. పదాలన్నీ కలిపి వాక్యం తయారు చేశాడంటే వాక్య క్రీడలు అవుతుంది. నెక్స్ట్ డామినో ఆటలో మొత్తం ఎన్ని పాచికలు ఉంటాయి చెప్పాను ఇంతకుముందే. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, 28. చింత చెట్టు చిలకతోటి ఏమని పలికింది? చిలకల్లారా చిలకల్లారా చీచీ పొమ్మంది. ఈ గేయ రచయిత ఎవరు? ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు బాగా వస్తుంది. మార్క్స్ అనేటివి చూసుకోండి ఎన్ని వస్తున్నాయి అనేది. ఆప్షన్ 1 అండి, గురుజాడ అప్పారావు గారు. గురుజాడ అప్పారావు. రాష్ట్రీయ మాధ్యమిక విద్యా అభియాన్ RMSA రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్. ఇక్కడ ఎస్ఏ రావాలి. ఎస్ 2010. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, 2010 అండి. అప్పటి నుంచి అమల్లోకి రావడం జరిగింది. బాలలు జ్ఞానం పొందే విధానాల గురించి చెప్పింది ఎవరు? బాలలు జ్ఞానం ఏ విధంగా పొందుతారో అంటే మనకు ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఎవరు అంటే
ఆప్షన్ ఏ గిజుబాయిగా చెప్పారు. ఏమని చెప్పారు, అది ఏ విధంగా పొందుతారని చెప్పారంటే, ఫస్ట్ పిల్లవాడు తెలిసిన విషయాన్ని నేర్చుకుంటాడు, తర్వాత తెలియని విషయం నేర్చుకుంటాడు అని చెప్పడం జరిగింది. తెలిసిన విషయం నుంచి తెలియని దానికి వెళ్ళడము, స్థూలం నుంచి సూక్ష్మము వెళ్ళడము, బాలల యొక్క ఏజ్ అనుగుణంగా వాళ్ళ వయసుకు అనుగుణంగా వాళ్ళ మనస్సు బుద్ధిని అంచనా వేయడము అంచనా వేసుకోవడము. దీన్ని మనకు బాలల జ్ఞానం యొక్క విధానాలుగా చెప్పుకోవచ్చు. 3 అండి. మనకు పరిచయం చేసింది గిజుబాయి గారు. ఇది మనకు దీనికి సంబంధించి. నెక్స్ట్ మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, లాస్ట్ లెసన్లో భాగంగా బిట్లు అనేవి చూద్దాము. బోధన అభ్యసన కార్యక్రమాలను సమీక్షించి భవిష్యత్తు కార్యకలాపాలను ప్రణాళికలను రూపొందించుకోవడానికి తోడ్పడేది ఏమిటి? బోధన అభ్యసన కార్యక్రమాలు సమీక్షించి భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకోవడానికి తోడ్పడేది ఏమిటి? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, మూల్యాంకనము. కింద కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఒక పాఠం బోధించిన తర్వాత బోధనలో భాగంగా జరిపే మూల్యాంకనము. ఒక పాఠం బోధించేసావు, ఆ బోధించడంలో భాగంగా మనం ఇక్కడ ఏ మూల్యాంకనం చేస్తాము అంటే ఆప్షన్ సి సిసిఈ అండి, నిరంతర సమగ్ర మూల్యాంకనము. జవాబులకు ఎన్ని పర్యాయాలు విలువ కట్టినా మార్కుల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదంట. ఏ మేడం కరెక్ట్ చేసినా కూడా మనకు వాడికి 24 అనే వస్తున్నాయి. ఉంటే ఆ పత్రానికి ఏ లక్షణం ఉన్నట్టో కనుక్కోవాలి ఇక్కడ. ఆప్షన్ డి విశ్వసనీయత ఉన్నట్టండి. ఇలా మనకు గన ఎవరు కరెక్ట్ చేసినా కూడా మార్క్స్ అనేటివి సేమ్ వస్తాయి అనుకోండి, మనకు దాన్ని మనం విశ్వసనీయత అని చెప్పి అంటాము. నెక్స్ట్ అదేవిధంగా ఔపయోగిత అంటే ఏంటంటే, ఏ ఉపాధ్యాయుడైనా పరీక్షలు నిర్వహించగలిగాడనుకోండి, తరగతి గదిలో పరీక్షలు నిర్వహించడానికి వీలుగా ఏ ఉపాధ్యాయుడైనా నిర్వహించడానికి దాన్ని మనం ఔపయోగిత అని అంటాము. నెక్స్ట్ వస్తునిష్టత, పక్షపాత ధోరణికి అవకాశం ఉండకుండా వ్యక్తులు లేదా వస్తువుల యొక్క ప్రభావం లేకుండా సార్వజనీనపై ఉంటుంది. ఇది మనకు వస్తునిష్టత అని చెప్పుకోవచ్చండి. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లోనే మనకు చూసినట్టయితే ఇక్కడ సపోజ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇచ్చావు, నువ్వు ఆప్షన్ ఏ సెలెక్ట్ చేసుకున్నావు, రైట్. ఏ టీచర్ కరెక్ట్ చేసినా ఏ ఆప్షన్ ఏనే రైట్ అవుతుంది కదా కీ ప్రకారము. సో అలాంటప్పుడు మనకి చూడండి, ఇప్పుడు ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక టీచర్కి బాగా నచ్చుతుంది, ఒక టీచర్కి బాగా నచ్చదు. ఒక అమ్మాయికి 4 వేసింది మార్క్స్, ఇంకొక అమ్మాయికి 6 మార్క్స్ వేసింది. అంటే ఇక్కడ మనకు మారుతుంది, కానీ ఇక్కడేమో మారదండి. ఎందుకంటే ఇక్కడ మనకు ఇవి క్వశ్చన్స్ అనేటివి అవి మల్టిపుల్ చాయిస్ అంటే ఒకటికి రైట్ అయిందంటే 1 మార్క్ వచ్చేస్తుంది. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అలాంటివి 1 మార్క్ క్వశ్చన్స్ అంటాము. 1 వర్డ్ క్వశ్చన్స్ లేదా 1 మార్క్ ఇచ్చేటువంటి క్వశ్చన్స్ ఇవి కూడా మనకు వీటి కిందకి రావడం అనేది జరుగుతుంది. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ వ్యాపకత అంటే ఏంటంటే, వ్యాపకత అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యంగా ఉందంటే దాన్ని వ్యాపకత అంటాం. అంటే అన్ని విషయాలకి బాగా ఉండడము. ఇది ఇంకైతే ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మూల్యాంకనంలో ఉపాధ్యాయులు అధికంగా వినియోగించేటువంటి సాధనము. ఉపాధ్యాయులు ఎక్కువగా దేన్ని యూజ్ చేస్తాము? ఆప్షన్స్ మూల్యాంకనంలో భాగంగా రోజు అంటే పోతాను నువ్వేం యూజ్ చేస్తామని కాదు, బోర్డు కాదు. మూల్యాంకనంలో అన్నారు ఇక్కడ. మూల్యాంకనంలో అధికంగా ఉపాధ్యాయులు వినియోగించే సాధనం ప్రశ్నాపత్రం అండి. ఎక్కువగా క్వశ్చన్ పేపర్స్ ఇచ్చే కదా మనం వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ రాబడతాం, దాన్ని బట్టి మూల్యాంకనం చేస్తాం. విశ్వసనీయత, ప్రామాణికత, ఔపయోగిత ఈ లక్షణాలు ఉండేటువంటి ప్రశ్నల్ని ఏమంటాము? ఇక్కడ కింది వానిలో ఆప్షన్స్ లక్ష్యాత్మక ప్రశ్నలు, దీన్నే మనము వస్తునిష్టత అని కూడా అంటామండి. వస్తునిష్టత. నెక్స్ట్ భాష అర్థవంతంగా ఉండడానికి అవసరం అయ్యేది. భాష అర్థవంతంగా ఉండాలి అంటే స్పీడ్గా మాట్లాడకుండా ఎక్కడ ఆపాలో ఎక్కడ సైలెంట్గా ఉండాలో తెలియాలి అండి. ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంది, ఎక్కడ కామా ఉంది, ఎక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఉన్నాయి, ఏ విధంగా పలకాలి అని. సో ఇదంతా మనకు భాష అర్థవంతంగా ఉండడానికి అవసరమయ్యేది ఏంటంటే విరామ చిహ్నాలు అనేటివి అవసరం, లేకపోతే అర్థం కాదు. పాఠ్యాంశాల అవగాహనకు, అదనపు అంశాల గ్రహణకు, ఊహలకు, ఆలోచనలకు, విశేషణ సామర్థ్యాలకు తోడ్పడేది ఏమిటి? అవగాహన చేసుకునేకి, అదనపు అంశాలు గ్రహించడానికి, ఊహలకి, ఆలోచనలకి, విశ్లేషణ సామర్థ్యాన్ని తోడ్పడేది ఏమిటి? ఆప్షన్స్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అసైన్మెంట్స్, నియోజనాలు అంటాం. విద్యార్థుల అభ్యసనం ఆధారంగా తరగతిలో ఏ సమూహానికి సంబంధించిన వాడో తెలియజేసే
ఉపలబ్ధి స్థాయిని తెలిపేటువంటి గుర్తు. ఆప్షన్ ఏ గ్రేడు. నేడు అమలులో ఉన్న మూల్యాంకన విధానం CCE అండి, కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యూషన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం. దీంట్లో భాగంగా 2 ఉంటాయి, ఫార్మేటివ్, సమ్మేటివ్. నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం. నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా ఉండే అంశాలు ఏవి అంటే ఆప్షన్ 1 రాత పనులు, ప్రాజెక్ట్స్, పుస్తక సమీక్ష, లఘు సమీక్ష. ఈ 4 మనం ఇప్పుడు చూసుకోవాలి. ఏంటంటే మనకి ఇక్కడ రాత పనులు నిర్మాణాత్మక మూల్యాంకనం కిందకి చూసుకుంటాం. ఇది ప్రాజెక్టులు, పుస్తక సమీక్ష, లఘు సమీక్ష. ఇది మనకు సంబంధించి దీంతో ఇది కూడా మనకు అయిపోవడం అనేది. మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. 3rd to 8th ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకొని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు 3rd to 8th అనుకోండి, ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th, 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి, రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి.